సో నిన్న ఎడిటింగ్ గురించి మీకు చెప్పాను. ఎడిటింగ్ ఎలా చేసుకోవాలని కూడా నిన్న కొంచెం చెప్పాను. ఈరోజు పూర్తిగా నేర్పిస్తాను. ఎడిటింగ్ కొంచెం బ్యాలెన్స్ ఉంది కాబట్టి అది ఎలా ఏంటనేది ఈరోజు నేర్పిస్తాను నేను. ప్రాక్టికల్గా చూడండి. నిన్న చూడండి ఒకసారి, నేను చేస్తున్న కూడా చూడండి. క్రియేట్ టెంప్లెట్ తీసుకుంటాం, ఏదైనా ఒక థీమ్ తీసుకుంటాం. చూడండి ఎంత బాగుంది. చాలా చోట్ల మన క్లాసుకు జాయిన్ అయినప్పుడు వాళ్ళు థియరీ చెప్తారంట, ఎక్కువగా థియరీ చెప్పి ప్రాక్టికల్ తక్కువగా చెప్తారన్నమాట. ఇంకా డైరెక్ట్ ప్రాక్టికల్ మీరు నేర్చుకుంటారు, డైరెక్ట్ ప్రాక్టికల్ క్లాసెస్ నేర్చుకుంటున్నారు. సో దానికి చాలా సంతోషపడాలి మీరు చెప్పాలంటే. సో దీని ఇందులో ఇక్కడ హోమ్ బటన్ కావచ్చు, ఇక్కడ అబౌట్, సర్వీసెస్, బ్లాగ్, కాంటాక్ట్ ఇవన్నీ మార్చాలి అనుకున్నప్పుడు ఇక్కడ కళ్యాణ్ జాన్స్ అని ఉంది, ఇది పర్సనల్ లైఫ్ కోచ్ అని ఉంది, అది సక్సెస్ అని ఉంది, ఇవన్నీ మార్చాలి అనుకున్నప్పుడు మనం ఏం చేయాలంటే దీన్ని ఎడిటింగ్ చేసుకోవాలి. ఎడిటింగ్ చేసుకుంటే ఫస్ట్ మనం లాగిన్ అవ్వాలి. కాబట్టి లాగిన్ అయితే ఫస్ట్ నా జీమెయిల్ అయితే లాగిన్ అవుతుంది కాబట్టి, సో ఎడిట్ దిస్ సైట్ అని ఉంది, ఎడిట్ దిస్ సైట్లోకి వెళ్దాం. అది అలాగే అవుతుంది. థీమ్ లోడ్, అది టెంప్లెట్ లోడ్ అవుతుంది కాబట్టి అలాగే ఉంటుంది. కొంచెం వెయిట్ చేయాలి, తప్పదు మరి. సో నేను మీకు చాలా చెప్పాను, నేను అడ్వాంటేజ్గా చాలా అడ్వాంటేజ్ ఇచ్చాను. దేనిపైన వెబ్సైట్ చేయాలి, దేనిపైన బ్లాగ్ చేయాలి, దేనిపైన యూట్యూబ్ చేయాలని చాలా చెప్పాను మీకు. సో అందులో ఎంతమందికి అర్థమైందో మనకు తెలియదు. నేను చెప్పిన కొన్ని అయినా ఎవరైనా రిమెంబర్ చేస్తారా? ఎవరైనా ఒకరు గుర్తుంటే. నేను చాలా చెప్పాను, ఒక 50-60 కంటెంట్ చెప్పాను అనమాట. అంటే హెడ్లైన్స్, ఏ కంటెంట్ మీద మనం, ఏ టాపిక్ మీద మనం వెబ్సైట్ చేయాలి, బ్లాగ్ చేయాలి అనేది. సో అందులో ఎవరైనా కొంత గుర్తుంటే ఎవరైనా మెసేజ్ చేయండి. ఏ సబ్జెక్ట్ మీద చేస్తే ఫాలోవర్స్ పెడతారు, ఏ సబ్జెక్ట్ మీద చేస్తే మనకి వ్యూస్ వస్తాయి, ఏ సబ్జెక్ట్ మీద సబ్స్క్రైబర్ పెడతారు అనే విషయం మీద నేను చెప్పాను. సో ఎవరికైనా అవగాహన ఉంటే మెసేజ్ చేయండి. చూడండి వెబ్సైట్ ఎలా ఉందో, చాలా బాగుంది కదా, చాలా అద్భుతంగా ఉంది. మనం దేని గురించి, ఇలాంటి వెబ్సైట్స్ మనం దేనికోసమైనా వాడుకోవచ్చు అనమాట. సక్సెస్ అనే ఉంది హెడ్లైన్. సో ఇది మనం ఒక ఎడ్యుకేషన్ పర్పస్ కింద ఉపయోగించుకోవచ్చు, అలాగే ఒక బిజినెస్ పర్పస్ ఉపయోగించుకోవచ్చు, అలాగే మోటివేషనల్ క్లాసెస్, ఆన్లైన్ క్లాసెస్, ఆన్లైన్ కోచింగ్, టీచింగ్కి, అన్నిటికీ ఇలాంటివి వెబ్సైట్, డీసెంట్ వెబ్సైట్స్ అంటారు వీటిని. రీసెంట్గా చాలా బాగుంది చూసేది చూడండి. అబౌట్ మీ, మన గురించి మనం ఏమన్నా చెప్పదలుచుకుంటే మన గురించి మన ఫోటో ఇక్కడ పెట్టేసి, సో ఐఎమ్ ఏ, మై నేమ్ ఈ చరణ్, మై అబౌట్ మై సెల్ఫ్ అనేసి ఇక్కడ అంతా మనం టైప్ చేసుకోవచ్చు అనమాట. ఇంకా ఎక్కువ రీడ్ మోర్ అనుకుంటే ఇంకా మన గురించి ఏమన్నా యాడ్ అనేది చేసుకోవచ్చు. ఓకేనా, చూడండి ఇప్పుడు ఎడిట్లోకి వచ్చాం. సో నేను మీకు చెప్పాను బ్యాక్గ్రౌండ్ ఎలా మార్చుకోవాలని, దాన్ని మీరు తెలుసుకున్నారు. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి, కాంటాక్ట్, బ్లాగ్, సర్వీస్, అబౌట్, అవన్నీ మనం మార్చుకోవాలంటే ప్రతి ఒక్కదానికి ఏంటి మెనూ పేజెస్. ఇక్కడ చూడండి, క్లిక్ చేస్తే మనకు మెనూ పేజెస్ అనేది క్లిక్ చేస్తుంది చూడండి. అబౌట్, సర్వీసెస్ అవన్నీ కూడా మనం యాడ్ చేసుకోవచ్చు చెప్పారు. సో పక్కన చూద్దాం, చెప్దాం. అంటే ఇక్కడ బ్యాక్గ్రౌండ్ మార్చుకునేది నేను చూసాను ఎలా ఏం చేయలేదు. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి, మనం ఇందులో ఏది మార్పులు చేర్పులు చేసుకోవాలన్నా ఇందులో మైండ్ టూల్ ఏదైనా ఉంది అంటే ఇదే అనమాట. ప్లస్ బటన్ చూడండి, ఇక్కడ ప్లస్ బటన్ యాడ్ అని చూడండి. యాడ్ మీద క్లిక్ చేస్తే మనకి చాలా కనబడుతుంది చూడండి, చాలా. ఇక్కడ స్ట్రిప్ అని ఉంది అయినా చూడండి, ఇక్కడ ఇమేజ్ సంబంధించి మనం ఏదైనా ఇక్కడ చూడండి, ఇక్కడ మొత్తం టర్మ్స్, టీమ్,
టెస్టిమోనియల్ ట్రూ, ఇవన్నీ మనకు అలైన్మెంట్ తో పాటు ఎడిటింగ్ చేసుకోవచ్చు. టెక్స్ట్ లోకి వస్తే మన దాంతో టెక్స్ట్ ఏమేమి ఉందో, ఇప్పుడు అబౌట్ మై సెల్ఫ్, అబౌట్ మీ అని పెట్టాను. అబౌట్ మీ గురించి ఏమన్నా చూడండి ఇక్కడ కింద నేను అప్పుడే చూపించాను. ఇక్కడ చూడండి, ఇక్కడ చూసారు కదా, ఇక్కడ చూడండి, ఇక్కడ యాడ్ హెడ్డింగ్ అని ఉంది కదా, ఇక్కడ ఐ ఆమ్ ఏ పారాగ్రాఫ్, క్లిక్ హియర్ టు యాడ్ యువర్ ఓన్ టెక్స్ట్ అండ్ ఎడిట్ మీ, ఇట్స్ ఈజీ అని ఉంది. అంటే ఇక్కడ మనం ఎడిటింగ్ చేస్తే, ఓకేనా, చూడండి ఇక్కడ థీమ్స్ అండ్ టెక్స్ట్ ఉంది కదా, ఇక్కడ కానీ మనం యాడ్ టెక్స్ట్ ఉంది, ఇక్కడ యాడ్ టెక్స్ట్ చేసుకుంటే ఆటోమేటిక్గా యాడ్ అయిపోతుంది. చూడండి ఇక్కడ ఇది ఐ ఆమ్ ఏ పారాగ్రాఫ్, క్లిక్ హియర్ టు యాడ్ యువర్ ఓన్ టెక్స్ట్ అని కదా, అక్కడ వెళ్ళి మనం ఇక్కడ ఇందులో వెళ్ళి మనం టెక్స్ట్ కానీ యాడ్ చేసుకుంటే అది ఇక్కడ యాడ్ అయిపోతుంది. ఓకేనా. నెక్స్ట్ మన ఇమేజెస్ ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోవచ్చు, లేదంటే మన ఇష్టం. చూడండి డ్రాగ్ అండ్ డ్రాప్ కూడా మనకి అవైలబుల్ ఉంటుంది. నేను చెప్తాను మళ్ళీ ఏంటంటే, చూడండి డ్రాగ్ అండ్ డ్రాప్ కూడా పుట్టుకోవచ్చు, లేకుంటే ఇమేజ్ లెక్క కూడా మనం మార్చుకోవచ్చు, ఇబ్బంది లేదు. నెక్స్ట్ అలాగే యాడ్ అనే బటన్లోకి వెళ్తాం. ఇమేజెస్ చూడండి, ఇమేజెస్ మనం ఏ ఇమేజ్ అయినా మార్చుకోవాలి అనుకున్నప్పుడు చూడండి, ఏ ఇమేజ్ అయినా సరే మనం మార్చుకోనుకుంటే మై అప్లోడ్ అని ఉంది, ఇక్కడ ఇమేజ్ క్లిక్ చేస్తే మనకి ఏదైనా మనకి ఇమేజెస్ కావచ్చు, వీడియోస్ కావచ్చు, అప్లోడ్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ చూడండి, ఇక్కడ మై ఇమేజ్ అప్లోడ్ ఉంది కదా, నేను క్లిక్ చేసామనుకో మన సిస్టంలోకి వెళ్ళిపోతుంది. మన సిస్టంలో ఏమైనా సేవ్ అయ్యింటే అప్లోడ్ మీడియా అని ఉందా, ఇక్కడ ప్లస్ బటన్ క్లిక్ చేసామంటే మన దానికి వెళ్తుంది. అంటే మన యొక్క సిస్టంలో ఎలాంటి ఇమేజెస్ ఉన్నాయి, ఎలాంటి వీడియోస్ ఉన్నాయి, మనం వీడియోస్ కంటే వీడియోస్ని అప్లోడ్ చేసుకోవచ్చు, లేకుంటే ఇమేజెస్ కంటే ఇమేజ్ని అయితే మనం యాడ్ చేసుకొని మన యొక్క వెబ్సైట్ని అందంగా మనం తయారు చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. సో మొత్తం ఇంకా చాలా ఉంది. ఫ్రీ విక్స్ ఇమేజెస్ ఉంది, ఇక్కడ ఫ్రీగా విక్స్ కొన్ని ఇమేజెస్ ప్రొవైడ్ చేస్తుంది. సో వాటిని కూడా మనం అయినా సరే మనం సెలెక్ట్ చేసుకోవచ్చు, మన ఇష్టం అది. అంటే వాళ్ళు వెబ్సైట్ వల్ల కొన్ని ఇమేజెస్ మనకి ఇవ్వడం జరుగుతుంది. చూడండి ఇక్కడ వీటిని ఏదైనా క్లిక్ చేసుకోవచ్చు. ఏది క్లిక్ చేసుకుంటే అది మనకి అక్కడ యాడ్, డబుల్ క్లిక్ చేస్తే చాలు అక్కడ మనకి యాడ్ అయిపోవడం జరుగుతుంది. చూడండి ఇక్కడ కేటగిరీ, అంటే ఇమేజెస్ మనకి ఏ కేటగిరీ కింద కావాలని కూడా అడుగుతాం. చూడండి కేటగిరీ కూడా మనం చూద్దాం. ఏమిద్దాం, ఇక్కడ ఎడ్యుకేషన్ సంబంధించి బిజినెస్, ఫుడ్, హెల్త్, టెక్నాలజీ, మ్యూజిక్, సబ్జెక్ట్, ఇండస్ట్రీస్, హోమ్ గార్డెన్స్, హాలిడే ఈవెంట్స్, విక్స్, ఎక్స్పోర్ట్స్, అబ్స్ట్రాక్ట్, అనిమల్స్, అచీవ్స్, యాడ్స్, బ్లాక్ అండ్ వైట్, బిజినెస్, చాలా ఉన్నటువంటి ఇక్కడ. ఇలా ఏదో ఒకటి మనం టెక్నాలజీకి సంబంధించాం. టెక్నాలజీ సంబంధించిన ఇమేజెస్ అది చూపిస్తున్నాం. చూడండి ఇలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ మనకి విక్స్ లో కోడింగ్ లేకుండా ఎంతో ఈజీగా మనం ఒక వెబ్సైట్ అనేది మనం క్రియేట్ చేసుకోవచ్చు, చాలా ఈజీగా నేర్చుకోవచ్చు, చాలా ఈజీగా చెప్పచ్చు. చాలా చాలా అందంగా, చాలా అద్భుతంగా ఉంటుంది. మనం డిజైన్ చేయాలి కానీ కొంచెం ఓపిక్గా మనం కానీ కూర్చుంటే మాత్రం 100% అనేది ఈ వెబ్సైట్ అనేది చాలా అద్భుతంగా, మనకే ఆశ్చర్యపోతాం, మరి ఇంత బాగుంది నా వెబ్సైట్ అనేసి అలా డిజైన్ చేసుకోవచ్చు. సో అది మీ క్రియేటివిటీ బట్టి ఉంటుంది. ఓకే, నేను పరిచయం చేస్తున్న టూల్స్ని ఎలా వాడాలి ఏంటనేది మాత్రం నేను పరిచయం చేస్తున్నాను. వాటిని బట్టి మీరే ప్రాక్టీస్ చేసుకోవాలి, మీరే ప్రాక్టీస్ చేస్తే అది మీకు వస్తుంది. ఓకేనా. మీరు అనుకోవచ్చు సార్ ఇవన్నీ యాడ్ చేసి మాకు చూపించానండి, నేను ప్రాక్టికల్గా చూపిస్తాను అంటే మీరు ప్రాక్టీస్ చేస్తే నాకు వస్తుంది, ఎందుకంటే మొత్తం నేనే చేస్తాను, మళ్ళీ మీరు చేయరు అనమాట. అందుకని మీరు ప్రాక్టీస్ చేయండి, మీరు ప్రాక్టీస్ చూసిన దాన్ని కూడా మీరు బాగా గమనించి అబ్జర్వేషన్ చేసుకుంటేనే ఇది వస్తుంది, లేకుంటే రాదనమాట. చూడండి ఇక్కడ టెక్నాలజీ ఉంది, ఓరియంటేషన్ చూడండి, హారిజాంటల్ కావాలా, వర్టికల్ కావాలా అనేసి అది ఏ టైప్లో మనకు కావాలి అంటే మన వెబ్సైట్ బట్టి కలర్ మనకి ఏ కలర్లో కావాలి, కలర్ కూడా మనం మార్చుకోవచ్చు, ఇక్కడ మన ఇష్టం. సో కలర్ రిలేటెడ్ కూడా కొన్ని వస్తాయి చూడండి ఇక్కడ. సో మన ఇష్టం, ఏ ఇమేజ్ అయినా మనం చాలా అద్భుతంగా ఉంటుందండి. చాలా చూస్తుంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. నాకు కొంతమందికి చేయించాను, నేను చాలా మందికి వెబ్సైట్ డెవలప్మెంట్ చేయించాను, మా ఏరియాలో దగ్గరలో చాలా మందికి చేయించాము, చాలా అద్భుతంగా చేసాము అనమాట. అంటే వాళ్ళు వర్డ్ ప్రెస్లో చేసుకున్నారు, మనీ పే చేసి
బిజినెస్ కోసం అని, అలాగే మా ఏరియాలో ఒక శ్రీ చైతన్య కాలేజ్ ఉంది, ఆ కాలేజీకి సంబంధించి వాళ్ళకి అప్డేట్ చేస్తూ ఉండాలి, వెబ్సైట్ రెన్యువల్ చేసుకుంటూ ఉంటారు కాబట్టి అవన్నీ చేసాం కాబట్టి అందంగా తయారు చేయొచ్చు. ఓకేనా, నేను ఇది మీకు ఓన్లీ ఇది కోర్స్ కాబట్టి ఇందులో మీకు నేను ప్రాక్టికల్ అనేది ఎలా ఉంటుంది అని నేను నేర్పిస్తున్నాను కాబట్టి మీరే ప్రాక్టీస్ చేసుకొని మీరు నేర్చుకోవాలి, అంతేనండి. చూడండి ఇక్కడ షట్టర్ స్టాక్ ఉంది. షట్టర్ స్టాక్ అంటే మనకు తెలుసు, షట్టర్ స్టాక్ అంటే అదొక ఇమేజెస్ అన్ని మనం మీకు టాలెంట్ ఉంటే షట్టర్ స్టాక్ లో కూడా మనం డబ్బులు సంపాదించుకోవచ్చు అండి. ఇది ఒక మన గూగుల్లోకి వెళ్ళేసి షట్టర్ స్టాక్ అని టైప్ చేస్తే మన మొబైల్ ద్వారా మనం ఫోటోలు తీసి అందులో అప్లోడ్ చేస్తుంటే కూడా మనకు డబ్బులు వస్తాయి. అది కూడా ఒక వర్క్ ఉంది. సో దానికి సంబంధించి కూడా నేను వీడియో చేస్తాను 100%. సో చూడండి ఎలా ఉంటుంది, చాలా అద్భుతంగా ఉంటుంది. మై సైట్ ఫైల్స్ అని, మేనేజ్ అని, ఇవన్నీ కూడా మనకి దీనికి సంబంధించి మేము అప్లోడ్ చేసుకున్న తర్వాత కేటగిరీస్ అన్ని మనకు వస్తాయి. యూజ్ చేద్దాం. ఓకేనా, ఇక్కడ ఫ్రీ వీక్స్ ఇలిస్ట్రేషన్. ఓకేనా, చూడండి ఇది కూడా అంతే, స్టన్నింగ్ ఇలిస్ట్రేషన్ డిజైన్ ఫర్ యువర్ సైట్. మన సైట్ ని డిజైన్ చేసుకోవడానికి ఇది కూడా ఒక అడ్వాంటేజ్ గా మనకి అన్ని ప్రొవైడ్ చేస్తుంది. ఓకేనా, స్టాక్ ఇమేజెస్ అన్ని స్టాక్ ఉంటాయి. హై క్వాలిటీ ఇమేజెస్ టు పర్చేస్ అండ్ డౌన్. మనం ఏమో కొనుగోలు చేయాలంటే కొనుగోలు చేసుకోవచ్చు ఒక వెబ్సైట్ ద్వారా. విక్స్ కొన్ని వెబ్సైట్ కూడా మనకు ప్రొవైడ్ చేస్తుంది కాబట్టి క్లిక్ చేద్దాం ఎలా ఉంటుంది. చూడండి, అంటే ఇవి హై క్వాలిటీ ఇమేజెస్ అనమాట. ఇవి మనం పెట్టుకోవాలన్నమాట. ఇవి కొనుక్కోవాలంటే మనం ఏం చూడండి, షటర్డ్ చాక్లెట్ ఈజ్ ఉంటుంది. చూడండి, కొనుక్కుంటే 175 రూపీస్ మనం పే చేయాలి. ఇమేజ్ కావాలంటే 179 పే చేయాలి. అంటే హై క్వాలిటీ హెచ్డి హై క్వాలిటీ ఇమేజెస్ ఇవన్నీ కంటే మనం డబ్బులు పెట్టి కొనుక్కోవాలి కాబట్టి మన ఇష్టం. ఇవి వాడుకోవచ్చు, లేదంటే మన ఇష్టం. లేకుంటే నేను ఫ్రీ వర్షనే వాడుకుంటాను, మాకు చాలా అద్భుతంగా అవే ఉన్నాయంటే వాటిని కూడా మనం వాడుకొని మన వెబ్సైట్ని అందంగా తీర్చిదిద్దుకోవచ్చు. చూడండి ఇదంతా అందంగా ఉంది. ఇది కావాలంటే 179 180 రూపీస్ 179.50 అంటే 179.5 రూపాయలు. ఓకేనా, చూడండి చాలా రకరకాల డిజైన్స్ ఉంటాయి కాబట్టి చాలా అద్భుతంగా ఉంటుంది. సో మనకు నచ్చినట్లు మనం చూడండి. ఇది కూడా ఇలాంటివన్నీ మనకి అట్రాక్టివ్గా ఉంటాయి మనం వెబ్సైట్ పెట్టడానికి. టెక్నాలజీకి, డిజిటల్ మార్కెటింగ్ కోర్స్కి, ఆన్లైన్ కోర్స్కి ఇవన్నీ చాలా బాగుంటాయండి. ఓకేనా, ఇందులో కూడా కేటగిరీస్ ఉన్నాయి. కేటగిరీస్ ఉన్నాయి మనకు నచ్చిన అబ్స్ట్రాక్ట్, అనిమల్స్, యాడ్స్, బ్యాక్గ్రౌండ్స్, బ్యూటీ ఫ్యాషన్స్, నెక్స్ట్ బిల్డింగ్స్, ల్యాండ్ మార్క్, నెక్స్ట్ బిజినెస్, ఫైనాన్స్, ఎడ్యుకేషన్, ఫుడ్ అండ్ డ్రింక్, హెల్త్నెస్, మెడికల్, హాలిడేస్, ఇండస్ట్రియల్, ఇంటీరియర్స్, నేచర్, ఆబ్జెక్టివ్, పార్ట్స్, పీపుల్స్, దేనికి సంబంధించిన దానికి సంబంధించిన నేచర్ అని టైప్ చేద్దాం. నేచర్ అని టైప్ చేస్తే నేచర్కి సంబంధించిన ఇమేజెస్ అన్ని మనకి డిస్ప్లే అయిపోతాయి. చూసారా ఎంత బాగున్నాయి. ఇవన్నీ పెయిడ్ వర్షన్ అనమాట. ఇవన్నీ పెయిడ్ వర్షన్, ప్రతి ఒక్కటి పెయిడ్ వర్షన్. హై క్వాలిటీ, ఇంతకు మించి క్వాలిటీ ఎక్కడ ఉండదు. హై క్వాలిటీ ఇస్తుంది, డబ్బులు పెట్టినా కాబట్టి హై క్వాలిటీ ఇస్తాను. హై క్వాలిటీ మన దేనికి సంబంధించిన వెబ్సైట్, ఒక ఫార్మింగ్కి సంబంధించి, వ్యవసాయానికి సంబంధించి మనం చేసినప్పుడు నేచర్ ఇమేజ్లు చాలా వరకు చూడండి. ఇవన్నీ వ్యవసాయానికి సంబంధించిన రిలేటెడ్గా ఉంటాయి కాబట్టి ఇప్పుడు సినిమాల్లో చూస్తాం మనం. సినిమాల్లో గ్రీన్ స్క్రీన్ వేసుకొని ఒక వీడియోని రికార్డ్ చేస్తుంటారు. అలాంటప్పుడు అంతకుముందు హై క్వాలిటీ ఇమేజెస్ తీసుకుంటారు. ఇలాంటివన్నీ ఇక్కడ ఇప్పుడు ఇది తీసుకున్నాను, కొద్దిగా క్లిక్ చేసే ఇమేజ్ అనేది నాకు డిస్ప్లే అవుతుంది. ఆ ఇమేజ్ మీద వాళ్ళు డబ్బులు ఇచ్చి కొనుక్కుంటున్నారు, హై క్వాలిటీ అంతా. అక్కడ దాని మధ్యలో మనకు ఒక పెద్ద బిల్డింగ్ ఉన్నట్లు, చుట్టుపక్కలంతా గ్రీన్ పంటలు, పొలాలు ఉన్నట్లు ఎలా చేస్తారంటే ఇలాంటి ఇమేజెస్ తీసుకుంటారు. వాళ్ళు బ్యాక్గ్రౌండ్ గ్రీన్ స్క్రీన్ తో చేసుకుంటారు కాబట్టి వాళ్ళు ఎంత ఏదైనా మార్చుకునేసి ఎడిటింగ్ లో మొత్తం లొకేషన్ మార్చేస్తారు. బాహుబలి సినిమా 70% గ్రాఫిక్స్ అని అందరికీ తెలుసు. ఆ గ్రాఫిక్స్ అంతా ఇలా జరిగింది అనమాట. గ్రాఫిక్ డిజైనింగ్ జరిగింది. సినిమా మొత్తం గ్రీన్ స్క్రీన్ చేసుకుని చేస్తారు. అక్కడ ఉన్న వాటర్ ఫాల్స్ కావచ్చు, ఆ సినిమా బాహుబలి వాటర్ ఫాల్స్ కావచ్చు, ఆ బిల్డింగ్స్ కావచ్చు, ఆ జంపింగ్స్, ఆ యుద్ధాలు కానీ మంచి మంచి ప్లేసుల్లో మనం చూస్తాం. ఆ ప్లేసులన్నీ నిజమా అంటే నిజం కాదు ఆ ప్లేసెస్ అన్ని. కానీ ఫోటోగ్రఫీ అనేది హై క్వాలిటీ ఫోటోగ్రఫీస్ ఉంటాయి. మంచి మంచి ప్లేసుల్లో కూడా వాళ్ళు తీసినారు. కానీ ఇంకా అద్భుతమైనటువంటి ప్లేసులు కావాలంటే ఏం చేయాలంటే వాళ్ళు కొన్ని గ్రాఫిక్స్ డిజైన్ చేస్తారు అనమాట. సో మనం కూడా ఏం చేస్తామంటే మన ఇంటి దగ్గర ఒక యూట్యూబ్ ఛానల్ రికార్డ్ చేస్తాం. రికార్డ్ చేసినప్పుడు మన బ్యాక్గ్రౌండ్ ఎంత అద్భుతంగానే పెట్టుకోవచ్చు. మన బ్యాక్గ్రౌండ్ కూడా మనం ఎలాగైనా పెట్టుకోవచ్చు. చూడండి ఇక్కడ ఉంది, దీన్ని డౌన్లోడ్ చేసుకొని మన బ్యాక్గ్రౌండ్గా పెట్టుకోవచ్చు. అంటే మనం ఈ బ్యాక్గ్రౌండ్గా పెట్టుకున్నప్పుడు మనకి
వీడియో చూసేవాళ్ళు కూడా చాలా అద్భుతంగా ఉంటుంది కదా అలా అనమాట. ఇప్పుడు ఇది అన్స్ప్లాష్, ఇది కూడా ఇమేజెస్ సంబంధించిన చాలా, అంటే ఇది చాలా అడ్వర్టైజ్మెంట్ ఇస్తుంది. అన్స్ప్లాష్ కూడా ఒక షట్టర్ స్టాక్ లాగా ఇది కూడా ఒక ఇమేజెస్ ప్రొవైడ్ చేస్తుంది. ఇది క్లిక్ చేద్దాం ఒకసారి. ఇది అన్స్ప్లాష్ అనేది కూడా మనకి ఫ్రీ వర్షన్, ఫ్రీ పాపులర్స్ ఇమేజెస్ అనేది అండి. వీటి మీద మనకి అమౌంట్ అనేది చూపించారు చూడండి. ఇక్కడైతే అమౌంట్ చూపించారు. ఓన్లీ షట్టర్ స్టాక్ అనేది మాత్రమే మనకి అమౌంట్ చూపించింది. అన్స్ప్లాష్ అనేది బాగా, ఇది కావాలంటే మీకు ఏమైనా ఇమేజెస్ వాడుకోవడానికి ఇది మీరు ఎక్కడైనా నోట్బుక్ లో కావచ్చు, ఎక్కడైనా రాసి పెట్టుకోండి. ఫ్రీ కాపరేట్ ఇమేజెస్ ఎక్కడ దొరుకుతాయి అంటే unsplash.com లో దొరుకుతాయి. unsplash.com ప్లస్ pixabay.com లో మనకి ఫ్రీ కాపరేట్స్ ఇమేజెస్ అంటే అన్ని ఏ కేటగిరీ సంబంధించిన ఇమేజెస్ కావచ్చు, ఏ కేటగిరీ సంబంధించినటువంటి వీడియోస్ కావచ్చు మనకి దొరుకుతాయి అనమాట. ఓకేనా, unsplash.com అండ్ అలాగే pixabay.com అనమాట. ఇవన్నీ ఫ్రీ కాపరేట్స్ ఇమేజెస్ అనమాట. అంటే షట్టర్ స్టాక్ అనేది పెయిడ్ వర్షన్ కాబట్టి ఇందులో మనం ఏ ఇమేజ్ తీసుకోవాలని కానీ మనీ పే చేస్తే మనం తీసుకోవాలి. సో ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ఇందులో వర్క్ కూడా చేసుకోవచ్చు. మన మీద పార్ట్ టైం జాబ్గా కూడా మన మొబైల్లో హై క్వాలిటీ మొబైల్ ఉంటే, హై క్వాలిటీ కెమెరా ఉంటే మనం ఎక్కడైనా ఫోటోషూట్లు చేసుకొని వాళ్ళకు ఆ వెబ్సైట్లోకి లాగిన్ అయిన తర్వాత వాళ్ళు కొన్ని సైజెస్ ఇస్తారు మనకి, మనం ఏ సైజులో అప్లోడ్ చేయాలి. వాళ్ళు అప్లోడ్ చేస్తుంటే కూడా మనకి డబ్బులు అనేది మనకి జనరేట్ అవుతుంది. వాళ్ళు కూడా మనకి మనీ పే చేయడం జరుగుతుంది. ఇది జెన్యూన్ అండి. షట్టర్ స్టాక్ లో ఎవరైనా సరే జాబ్ చేయాలనుకుంటే చేసుకోవచ్చు. దానిపైన కూడా నేను వీడియో చేస్తాను, ఖచ్చితంగా మీకు ఫుల్ క్లారిటీ అనేది ఇస్తాను అనమాట. ఇది నిజంగా చాలా జెన్యూన్ షట్టర్ స్టాక్ అనేది. అందుకే వాళ్ళు ఈ షట్టర్ స్టాక్ మనం క్లిక్ చేయగానే ఆ ప్రతి ఒక్క ఇమేజ్ కి డబ్బులు తీసుకుంటారు. ఎందుకంటే వాళ్ళ వెబ్సైట్ లో డబ్బులు పే చేసి ఇమేజెస్ తీసుకుంటారు. నేను కూడా వాళ్ళకి ఇమేజెస్ పంపించాలంటే వాళ్ళకి కొంత అమౌంట్ అనేది పంపిస్తారు కాబట్టి వాళ్ళు కూడా డబ్బులు కమ్ముకుంటారు అనమాట ఇమేజెస్. సో అన్స్ప్లాష్ అలా కాదనమాట, వాళ్ళు ఫ్రీగా మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. మనకి ఇమేజ్ కావాలంటే మనం ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని మనం వాడుకోవచ్చు. అది దేనికైనా ఫేస్బుక్ అయినా, లేకుంటే యూట్యూబ్కి అయినా సరే, వెబ్సైట్ కైనా, బ్లాగ్ కైనా, దేనికైనా సరే మనం వాడుకోవచ్చు. సో ఇమేజెస్ ఇక్కడ డబుల్ క్లిక్ ఇవ్వగానే ఇది మనకి బ్యాక్గ్రౌండ్ లో మన వెబ్సైట్లోకి వచ్చి యాడ్ అయిపోతుంది అనమాట. చూడండి. సో ఇమేజెస్ ఇది. నెక్స్ట్ స్టాక్ ఇమేజెస్ చూసారు. నెక్స్ట్ ఫేస్బుక్ చూడండి. యూజ్ ఇమేజ్ ఫ్రమ్ యువర్ ఫేస్బుక్ అండ్ యువర్ సైట్. ఓకేనా, క్లిక్ చేద్దాం ఒకసారి. ఇక్కడ యాక్చువల్లీ మనం మొదట్లోనే మనకి లింక్స్ అనేది ప్రొవైడ్ చేసుకోవాలి వీటికి. ఇది నేను నెక్స్ట్ ఆ స్టెప్ ఆ సెట్టింగ్ వచ్చినప్పుడు చెప్తాను. ఇది ఇప్పుడే వద్దు మనకి, నేను చెప్తాను. నెక్స్ట్ ఇప్పుడు నేను వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ముందుగా నేను ఏం చెప్తానంటే, సోషల్ మీడియా ఉంది కదా చూడండి. సోషల్ మీడియా అంతకంటే ముందు మనం మెనూలోకి వెళ్దాం. మెనూలోకి వచ్చి చూడండి. ఇక్కడ ఉన్నాయి మనకి హోమ్ ఉంది, అబౌట్ గ్యాలరీ, కాంటాక్ట్, హోమ్, అబౌట్ అంటే కాంటాక్ట్ ఉంది కదా. వీటిని మనం ఫిల్టర్ చేసుకోవాలంటే మనం వాటికి ఇక్కడ కనబడుతుంది కదా, ఇక్కడ వెబ్సైట్లో చూడండి. బ్లాగ్, కాంటాక్ట్, సర్వీస్, అబౌట్ ఇవన్నీ ఉన్నాయి కదా. సో వాటికి సంబంధించి కూడా మనం ఎలా మార్చుకోవాలని కూడా క్లియర్గా మీకు చెప్తాను. ఇక్కడ ఉన్నాయి మనకి అబౌట్, కాంటాక్ట్. ఒకసారి ఇచ్చేదా చేసి గ్యాలరీ ఉంది. గ్యాలరీ మనకి వచ్చి ఇక్కడనే మనము ఫాంట్ సైజ్ ఇవన్నీ కూడా మనం యాడ్ చేసుకోవచ్చండి. ఐకాన్ బటన్, థీమ్స్ బటన్ ఇవన్నీ వచ్చింది. ఇక్కడ డాక్యుమెంటరీ బటన్ ఇవన్నీ మీరు ప్రాక్టికల్ గా ఆ సబ్జెక్ట్ లోకి వచ్చినప్పుడు మీకు కొత్తగా అర్థమవుతుంది. గ్యాలరీ డెకరేట్స్ అంటే మన వెబ్సైట్ ని గ్యాలరీలోకి వచ్చి మన గ్యాలరీలోకి వచ్చేసి అంటే ఇప్పుడు మన బ్యాక్గ్రౌండ్ కొన్ని ఇమేజెస్ ఉన్నాయి చూడండి. బ్యాక్గ్రౌండ్ ఇది ఉంది కదా, బ్యాక్గ్రౌండ్ అంతా స్కై బ్లూ, మనకి స్కై ఉంది. ఇక్కడ కొన్ని రాళ్ళు ఉన్నాయి, సముద్రం లాగా కనబడుతుంది కదా. సో దాని బదులు ఇది పెట్టాలనుకోండి, ఇది కూడా యాడ్ చేసుకోవచ్చు మనం. దీని మీద డబుల్ క్లిక్ ఇచ్చామంటే ఇది కూడా యాడ్ అయిపోతుంది. సో డబుల్ క్లిక్ ఇస్తాను సార్. చూడండి, ఇది మనకి ఇక్కడ యాడ్ అయింది. అందరూ అర్థం కావడం లేదు, రిపీట్ చేయండి అని రాస్తారు.
చాలా కామెంట్లు వచ్చినాయి, ఒకసారి చూడండి. మళ్ళీ మొదటి నుంచి రిపీట్ చేయాలన్నా? ఓకే ఓకే చేస్తాను. సార్ ఇది చాలా శ్రద్ధగా వినాలి, ఎందుకంటే చాలా డీప్ సబ్జెక్ట్ కాబట్టి. ఈ వెబ్సైట్ డిజైన్ అనేది ఒక రోజులో అయ్యేది కాదు కాబట్టి చాలా శ్రద్ధగా వింటేనే అర్థమవుతుంది. దయచేసి వినాలి అందరూ. సో మళ్ళీ మొదటి నుంచి చెప్పాలా? సో ఇప్పుడు వెబ్సైట్ అనేది తీసుకున్నామండి మనం. వెబ్సైట్ ఎడిటింగ్ ఎలా చేయాలనేది ఇప్పుడు మనం నేర్చుకుంటున్నాం. రిపీట్ అని పంపించారు. వాయిస్ స్లో సార్. ఓకే. అదే ఫస్ట్ నుంచి చెప్పమని రాస్తారు. ఫస్ట్ నుండి పోతే అక్కడ నాకు నోట్ స్లో అయిపోతుంది, అదొక భయం నాకు సార్. నొట్టి ఇక్కడ మళ్ళీ జెండా నాకు లెఫ్ట్ హ్యాండ్ ఇస్తున్నామని ఇది ఇంకేం లేదు. ఓకే మేడం, ఫస్ట్ మనం వెబ్సైట్ అది క్రియేట్ చేసుకుంటాం. క్రియేట్ చేసుకుని ఒక వెబ్సైట్ని సెలెక్ట్ చేసుకుంటాం విక్స్ ద్వారా. ఓకే చూడండి ఇలా ఉంటుంది, చూడండి ఒకసారి. ఓకే మనకి వెబ్సైట్ ఉంది అక్కడ, ఇది సెలెక్ట్ చేసుకున్నాము. ఓకేనా, ఫస్ట్ ఇక్కడ wix.com లోకి వచ్చాం. చూడండి ఫస్ట్ ఇక్కడ wix.com లోకి వచ్చాం. wix.com లోకి వచ్చాం. ఇక్కడ క్రియేట్ ఏ న్యూ సైట్ ఉంది కదా, ఇక్కడ క్రియేట్ ఏ న్యూ సైట్లకి ప్లస్ బటన్ క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ మనం టెంప్లెట్ ఇక్కడ ఈ పేజ్లోకి వస్తాం. ఈ పేజ్లోకి వచ్చినప్పుడు దీని మీద క్లిక్ చేస్తాం. అంటే ఈ వెబ్సైట్ మనకి ఏది కావాలంటే సెలెక్ట్ చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. నేను ఇది సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి దీని మీద క్లిక్ చేసుకున్నప్పుడు సో దీని మీదకి ఇచ్చాం కోచింగ్ ప్రొఫెషనల్ వెబ్సైట్ ఇది. ఓకేనా, ఈ వెబ్సైట్ పేరు ఏమంటే కోచింగ్ ప్రొఫెషనల్ వెబ్సైట్ పైన ఉంది కోచింగ్. ఇందులోకి వచ్చాం. ఇప్పుడు ఇందులోకి వచ్చాం, ఎడిటింగ్ చేయాలి కాబట్టి ఇందులో మార్పులు చేర్పులు చేయాలి. అంటే ఇక్కడ అబౌట్ హోమ్ ఉంది, అబౌట్ ఉంది, సర్వీస్ ఉంది, బ్లాగ్ ఉంది, కాంటాక్ట్ ఉంది, ఇవన్నీ మనం మార్చాలి. అంటే బ్లాగ్ అయితే మనం లింక్ ఇవ్వాలి, సర్వీసెస్ లో మన సర్వీస్ ఏమేమి ప్రొవైడ్ చేస్తున్నామని ఇవ్వాలి, అబౌట్ అనేది ఇవ్వాలి, హోమ్ అనేది ఇవ్వాలి. వీటిలో అన్నిట్లో మనం మార్చుకోవాలి కదా. మనం మార్చుకోవాలంటే ఏం చేయాలంటే దీన్ని ఎడిట్ చేయాలి, అంటే దీంట్లో మార్పులు చేర్పులు చేయాలి. కాబట్టి ఇక్కడ చూడండి బుక్ నవ్ అనే బటన్ ఉంది. ఇక్కడ బుక్ నవ్ అని క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా మన కోర్సెస్ లెక్క వచ్చేస్తుంది. ఓన్లీ ఇది ఎడ్యుకేషన్ పర్పస్ మీద ఒక వెబ్సైట్, చాలా డీసెంట్ అయిన వెబ్సైట్, చాలా బాగుంటుంది అనమాట. ఇక్కడ అల్లాన్ జాన్సన్ అది పేరు మార్చుకోవడం ఎలా, పర్సనల్ లైఫ్ క్వశ్చన్ ఉంది. ఇవన్నీ మనం మార్చుకోవాలంటే ఏం చేయాలి, మనం ముందుగా లాగిన్ అవ్వాలి. ఆల్రెడీ నేను నా జీమెయిల్ లాగిన్ అయ్యాను కాబట్టి ఎడిట్ ద సైడ్ ఉంటుంది, రైట్ సైడ్ ఎడిట్ ద సైడ్ ఉంది. ఓకేనా, ఇప్పుడు మనం ఎడిట్లోకి వస్తాం. చూడండి ఎడిట్ మీద క్లిక్ చేయగానే మనకి దేనిపైన ఈ పేజ్లోకి మనం రావడం జరుగుతుంది. చూడండి ఎడిట్లోకి రాగానే మనకి ఇక్కడ కొన్ని ఐకాన్స్ కనబడుతుంది. ఇక్కడ ఇవన్నీ టూల్స్ అనమాట. ఒక వెబ్సైట్ని మార్పులు చేర్పులు చేయాలంటే ఈ టూల్స్ అనేది మనకి చాలా అవసరం. చూడండి చాలా అంటే చాలా అవసరం. ఇందులో మనకి ఒకవేళ బ్యాక్గ్రౌండ్ మార్చుకోవాలన్నా చేంజ్ హెడర్ డిజైన్ ఉంది. దీని మీద సెట్టింగ్లో క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మనకి అన్ని కనబడుతూ ఉంటాయంటే మనకి దేనిపైన క్లిక్ చేసినా చాలా ఈజీ టు చేంజ్ దిస్ సైట్ అనమాట. చాలా ఈజీగా మనం మార్పులు చేర్పులు చేసుకోవచ్చు. ఈ సైట్లో మాత్రం చాలా అద్భుతంగా మార్చుకోవచ్చు. చూడండి ఈ వెబ్సైట్ వెన్ విజిటర్ స్క్రోల్ ద హెడర్, చూడండి మనకి హెడర్ పైన స్క్రోల్ చేస్తే మనకి ఏదో కనపడాలి. చూడండి మనకి ఎలాంటి డిజైన్ కనపడాలని కూడా చూపిస్తుంది. సో ఇవన్నీ మనకి సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ విధంగా కావాలి, ఈ విధంగా కావాలి, ఈ విధంగా కావాలనేది డిజైన్ అనేది చూపిస్తుంది. నెక్స్ట్ చూడండి ఇక్కడ ఏముంది, ఇక్కడ పైన బటన్ మెనూ పేజెస్ అండి. ఇది చూడండి మెనూ పేజెస్ అనమాట. ఈ మెనూ పేజెస్ అనేది మనకి దీని మీద క్లిక్ చేయగానే మనకి ఏమొస్తుంది, ఇక్కడ మనీ మీద క్లిక్ చేయండి. చూడండి మనకి సైట్ మెనూ వచ్చింది. ఓకేనా, సైట్ మెనూ రాగానే ఇక్కడ ఏమేమి ఉన్నాయి, హోమ్, అబౌట్, సర్వీస్, మోర్, మీ, ఫీడ్, బ్లాగ్, కాంటాక్ట్ ఉన్నాయి. ఓకేనా, చూడండి ఇక్కడ ఉన్నాయి కదా, హోమ్, అబౌట్, సర్వీస్, బ్లాగ్, కాంటాక్ట్ ఇవన్నీ ఉన్నాయా. చూడండి ఇక్కడ హోమ్ ఉంది, ఇక్కడ హోమ్ ఉంది, ఇక్కడ అబౌట్ ఉంది, ఇక్కడ అబౌట్ ఉంది, ఇక్కడ సర్వీస్ ఉంది, ఇక్కడ సర్వీస్ ఉంది. ఓకేనా, ఇక్కడ బ్లాగ్ ఉంది, ఇక్కడ బ్లాగ్ ఉంది, ఇక్కడ కాంటాక్ట్ ఉంది, ఇక్కడ కాంటాక్ట్ ఉంది. సపోజ్ మనకి ఇంకా ఏదైనా కావాలి, ఏం కావాలి ఇంకా మనకి, సో మోర్ అనే బటన్ కావాలా, ఇక్కడ మోర్ అనే బటన్ సో యాడ్ ఏ న్యూ పేజ్ ఉంది, యాడ్ క్లిక్ చేద్దాం సార్.
యాడ్ మీద క్లిక్ చేస్తే యాడ్ అవ్వాలి. ఈ నెట్వర్క్ స్లోగా ఉంది. యాడ్ మీద క్లిక్ చేసుకొని మళ్ళీ ఒకటి యాడ్ చేసుకుని పేజ్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు, ఇబ్బంది అని లేదండి. సార్ నా వాయిస్ వినబడుతుంది కదా? సార్ వినిపిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ సార్. ఇలా మెనూలో వచ్చి మార్పులు చేర్పులు తీసుకోవచ్చు. వీటి గురించి కూడా నేను చెప్తాను, ఎలా మార్పులు చేర్పులు చేసుకోమని కూడా నేను చెప్తాను. ఇక్కడ చూడండి, మళ్ళీ సైన్ అప్ లాగిన్ ఉంది, బుకింగ్ పేజెస్, బ్లాగ్ పేజెస్, మెంబర్ పేజెస్, ఇవన్నీ నెక్స్ట్ వీటికంటే ముందు మనం తెలుసుకోవాల్సింది ఇంకోటి ఉంది. వస్తుంది, మా నెట్వర్క్ బాగానే ఉంది. జస్ట్ వెయిట్. సో నిన్న ఎవరైనా ట్రై చేశారా సార్? ఎవరైనా కొంతమంది ట్రై చేశారా నన్ను చెప్పింది ఎలా ఏంటి అనేది? కనీసం వెబ్సైట్ అయినా ఓపెన్ చేశారు కొంతమంది అయినా? కొంతమంది అయినా ప్రయత్నించారా అనేది నాకు తెలియదు, కానీ అందరూ నేర్చుకుంటున్నారు. శ్రీనివాసరావు గారిని అన్మ్యూట్ చేసిన. సార్ అది ఎలైన్ జాన్సన్ నేమ్ ఉంది కదా సార్, మీరు ఓపెన్ చేసిన వెబ్సైట్ లో, కానీ దాన్ని చేంజ్ చేసి గ్రోత్ యువర్ బ్రాండ్ ఐ థింక్ ఏదైనా ఒక నేమ్ చేంజ్ చేసి చూపించచ్చు కదా సార్, అది ఎట్లాగా అనేది ట్రై చేస్తాను కానీ అవ్వలేదు మాకు. అండ్ యాక్చువల్లీ ఎడిట్ పేజ్ లో అది అబౌట్ అవి ఉన్నాయి కదా సార్, మెయిన్ మెనూ అది ఉంది కదా, అక్కడ ఏదైనా టెక్స్ట్ కూడా ఒక లైన్ ఆర్ 2 లైన్స్ ఏదైనా టెక్స్ట్ ఎడిట్ చేసి చూపించండి సార్. అది కాంటాక్ట్ కానీ అట్లీస్ట్ ఒక ఫోన్ నెంబర్ కానీ ఒక మెయిల్ ఐడి కానీ యాడ్ చేయడం అంటే ట్రై చేసాం కానీ అవ్వలేదు సార్ అది యాక్చువల్ గా. అంటే ఇది ఎలా అంటే ఇప్పుడు నేను యాడ్ చేశానంటే నేను నా జీమెయిల్ తో యాడ్ చేసుకుంటే మళ్ళీ ఒకవేళ అది మనకి ఏమవుతుంది, లాస్ట్ లో డొమైన్ నేమ్ ప్రీమియంలోకి వెళ్తారు. ప్రీమియం వర్షన్ తీసుకుంటే ప్రీమియం వర్షన్ తీసుకుంటే ఇది ప్రీ వర్షన్ మనకి ఎలా ఉపయోగపడుతుంది అంటే జస్ట్ మీకు కోర్స్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఉపయోగపడుతుంది. అలాగే మనకి ప్రీ వర్షన్ ద్వారా బ్లాగ్ అనేది కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఈ వెబ్సైట్ ద్వారా బ్లాగ్ ఆప్షన్ కూడా ఉంది, ఓకేనా? ఈ విక్స్ లో కూడా మనం బ్లాగ్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. అన్ని చెప్తాను సార్, ప్రతి ఒక్కటి నేను చెప్తాను మీరు అడిగిన క్లియర్ చేస్తాను. అంటే యాక్చువల్లీ ఇప్పుడు వెబ్సైట్ కి మనం క్రియేట్ చేసుకోవాలంటే దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది సార్, ఎలా యాడ్ చేయాలో తెలియక మేము అడుగుతున్నాం సార్. అది ఎలా యాడ్ చేస్తాం ఇప్పుడు చెప్తున్నది అదే. మీరు చెప్తుంది కరెక్టే సార్. అంటే మీరు ఎడిట్ చేసి చూపిస్తే కొంచెం ఇంకా క్లియర్ గా అర్థం అవుతుంది కదా సార్ మాకు, అందుకని ఎడిట్ చేసి కూడా చూపిస్తుంటారా? అంటే ఏదేం లేదు సార్, ఒక జస్ట్ ఇప్పుడు ఒక మెయిల్ ఐడి యాడ్ చేశారు అనుకో, అబౌట్ కాంటాక్ట్ లో ఒక మెయిల్ ఐడి, ఒక జస్ట్ ఫోన్ నెంబర్ సార్, అట్లా అబౌట్ అని అనుకోండి సార్. ఫర్ అబౌట్ అంటే మా గురించి చిన్న ఒక లైన్ సార్, ఒక సింగిల్ లైన్ కంటెంట్ సెంటెన్స్ రాసి అట్లా మాకు ఏమైనా చూపిస్తే మాకు ఇంకా ఈజీగా అర్థం అవుతుంది కదా. మేము మా దగ్గర మ్యాటర్ మేము ఇంక్లూడ్ చేసుకుంటాం కదా సార్ నెక్స్ట్. ఓకే సార్. ఓకే సార్. లోడ్ అవుతుంది సార్, చెప్తాను నేను.
ఏమైంది సార్ వాయిస్ రావట్లేదు సార్ అన్మ్యూట్ అయ్యారు మీరు అన్మ్యూట్ అయ్యారు ఉన్నా సార్ లోడ్ అవుతుంది జస్ట్ వెయిట్ ఆహా. నేను వెయిట్ చేస్తున్నాను చూస్తున్నాను నేను కూడా. ఇందాక సార్ చెప్పారు సార్ మీరు ఇదే కదా ఎడిటింగ్ చేయమని చెప్పింది మీరు ఓకే చెప్తాను సార్ సార్ హలో సార్ లోకేష్ గారు ఏదో రాశారు చూడండి వేరే యాప్ అట దీనికంటే బాగుంటుందట ఫ్రీ వర్షన్ అట ఏది మీటింగ్ చూడండి ఫ్రీ వర్షన్ ఎంత టైం పడుతుంది సార్ మనకి ఎంత టైం సార్ ఫ్రీ వర్షన్ మనకి ఎంత టైం సార్ డ్యూరేషన్ కాదు సార్ ఒక క్లాస్ మనకి ఎంత టైం చెప్పచ్చు కంటిన్యూస్ గా అన్లిమిటెడా ఇది 45 minutes ఇచ్చారు కదా జూమ్ కి అలా వాళ్ళకు కూడా తెలియనట్టుంది అన్లిమిటెడ్ అని అన్నారు ఐ థింక్ అన్లిమిటెడ్ అంటుండు డౌటే అది లేదు లోకేష్ సార్ ఎస్ అని పేరు శ్రీనివాస్ గారు ఐ థింక్ అన్లిమిటెడ్ అన్న డౌట్ అన్నారు చూద్దాం కనుక్కుందాం సార్ అది కూడా ఉంటే మనకి చేద్దాం దాంతో కూడా ఏముంది గోటు మీటింగ్ లో కూడా చేద్దాం మనకి ఏది బెటర్ ఉంటే అది ఉంటుంది కదా జూమ్ లో మనకు చాలా ఇబ్బందిగా ఉంది మనకి అవకాశం ఉంటుంది నెట్వర్క్ లేకుంటే ఒక్కొక్క యాప్ ఒక్కొక్క విధంగా కూడా వర్క్ చేయొచ్చు మనం చెప్పలేము ఎందుకంటే జూమ్కి ఎక్కువ మంది పార్టిసిపెంట్స్ ఉంటారు కాబట్టి సర్వర్ అనే ప్రాబ్లం ఉంటుంది మనకు తెలియదు చూద్దాం మీ ప్రయత్నం కూడా ప్రయత్నించేద్దాం సరే ఇప్పుడైతే కంటిన్యూ కానివ్వండి అంతే ఏం సార్ అవుతున్నారు ఒకసారి కామెంట్ చూడండి రవికాంత్ సార్ది ఫస్ట్ we need to send network speed okay నేను స్క్రీన్ షేర్ ఆపుతున్నాను మళ్ళీ ఆన్ అయిన తర్వాత మళ్ళీ ఆన్ చేస్తాను కొంచెం
సార్ ఏమైంది? నాగరాజ్ సార్ సార్ అది లోడ్ అవుతుంది. నెట్వర్క్ స్లోనో లేకపోతే వర్క్ అవుతుంది బాగానే. ఆ థీమ్ లోడ్ అవ్వట్లేదు తెలియదు మనకి. చూద్దాం. సెల్లులోనే చెప్పండి, ఇది సెల్లులో చెప్పేది కాదా? సెల్లులో చెప్తే ఏం అర్థం కాదు సార్. ఇందులో చెప్తుంటేనే 2 సార్లు చెప్పమంటున్నారు. అందులో సెల్లో చెప్పిన వారం చెప్పాలి. వస్తుంది సార్, జస్ట్ ఆగండి ప్లీజ్. ఒక సెకండ్ అందరూ లైన్లో ఉండండి. నేను లాగౌట్ లాగిన్ అవుతాను. మళ్ళీ ఎవరు అవుట్ సైడ్ కావద్దండి. అందరూ క్లాస్లో ఉండండి. సార్ ఏమైంది? ఇంకా లోడ్ అవ్వలేదా? అవుతుంది సార్. అది చేస్తున్నాను. లోడ్ అయితే మళ్ళీ స్క్రీన్ షేర్ చేద్దాం అనేసి స్క్రీన్ షేర్ ఆఫ్ చేసి నేను ఆపరేట్ చేస్తున్నాను. స్క్రీన్ షేరు స్క్రీన్ షేర్ ఆఫ్ చేసి నేను అప్లోడ్ చేస్తున్నాను. అదే ప్రాసెస్ చేస్తున్నాను.
స్క్రీన్ షేర్ మరి ఇబ్బంది వస్తుంది. స్క్రీన్ షేర్ ఆఫ్ చేసిన తర్వాత వీడియో పెడతా అంటారా, ఏమంటారు? స్క్రీన్ షేర్ ఆఫ్ చేసినాను సార్, నేను ఇక్కడ సెర్చ్ చేస్తున్నాను, జస్ట్ వెయిట్ చేయండి, అది వచ్చిన తర్వాత స్క్రీన్ షేర్ పెడతాను అంటున్నా. ఓకే ఓకే ఓకే. సింపుల్గా ఎడిటింగ్ చేసుకోవచ్చు వీటి మీద. సో దీని మీద నేను డబుల్ క్లిక్ ఇస్తాను. డబుల్ క్లిక్ ఇచ్చి చూడండి మొత్తం అంటే డిలీట్ చేస్తాను దాన్ని. సాయి చూసారా, సేమ్ సింపుల్ అంతే. దాని మీద డబుల్ క్లిక్ చేయడం, ఎంటర్ చేసుకోవడం అంతే సింపుల్. ఇక్కడ ఉంది ఓకేనా, దీని మీద కూడా క్లిక్ చేస్తాం, డబుల్ క్లిక్ ఇస్తాం, ఇక్కడ ద టెక్స్ట్ అంతే, ఇక్కడ కూడా అంతే. గ్రోత్ యువర్ బ్రాండ్, సేమ్ అంతే. వాటికి మనం హెడర్ అండ్ ఫుటర్స్ అని బోల్డ్ కంట బోర్డు ఇటాలిక్ కలర్స్ అవన్నీ కూడా మనం కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. కలర్ రావట్లేదా సార్? హలో, డ్రాగ్ అండ్ డ్రాప్, దానిపైన డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకో, దానిపైన లాంగ్ టర్మ్ ఒక 2 times ఇట్లా టైప్ చేసామంటే, ఇలా ప్రెస్ చేస్తే సో మొత్తం మనం ఎడిట్ చేసుకోవచ్చు, మనం నచ్చిన పేరు కూడా మనం పెట్టుకోవచ్చు అన్నమాట. అన్ని ప్రతి ఒక్కటి అంతే. టెక్స్ట్ ఏది మార్చుకోవాలన్నా మనం దానిపైన క్లజర్ని 2 times ప్రెస్ చేయడం, వాటిని మనం మార్చుకోవడం. ఇక్కడ ఇది మాత్రం మార్చుకోవాలంటే, ఇది మార్చుకోవాలంటే మనకి మొత్తం అంత స్పాట్ లో కూడా మార్చుకోవచ్చు, లేకుంటే ఇక్కడ యాడ్ లోకి వెళ్ళి కూడా మార్చుకోవచ్చు, లేకపోతే ఇక్కడే కూడా మనం బ్యాక్ స్పేస్ ఇచ్చి మనం కూడా మనం మార్చుకోవచ్చు. ఇబ్బంది లేదు, ఎలాగైనా మనం మార్చుకోవచ్చు. వాటి కలర్స్, బోల్డ్, ఇటాలిక్స్ అవన్నీ కూడా మనం ఇచ్చుకోవచ్చు అనమాట, ఎలాగైనా ఇచ్చుకోవచ్చు. నెక్స్ట్ యాడ్ లోకి వెళ్ళేసి ఇక్కడ సోషల్ మీడియా ఉంది కదా, సోషల్ మీడియాలో మనకి ఇక్కడ చాలా ఉన్నాయి. ఇక్కడ చూడండి మనకి ఇవన్నీ ఉంది కదా, దీనికి ఇప్పుడు ఈ సోషల్ ప్లాట్ఫామ్స్ అన్ని మనకు కావాలి, డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోవచ్చు. చూడండి తీసుకొని మనం ఇక్కడ పెట్టుకోవచ్చు. ఇప్పుడు వచ్చేసి సపోజ్ మనం స్క్రోల్ చేద్దాం, మనకి ఇది ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టుకోవచ్చు. మన వెబ్సైట్లో ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టుకోవచ్చు. ఎక్కడ కావాలంటే అక్కడ
పెట్టుకోవచ్చు. ఫర్ సపోజ్ మనం వీటికి లింక్స్ ఇవ్వాలంటే సో వీటిపైన మనం క్లిక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ ఉంది కదా, మనం డబుల్ క్లిక్ ఇస్తే సెట్ ద సోషల్ లింక్ అని వస్తుంది. చూడండి ఇక్కడ ఫేస్బుక్ ఉంది, ఫేస్బుక్ సంబంధించిన లింక్ ఇక్కడ ఇస్తాం. ఇక్కడ ఫేస్బుక్ ఉంది, ఓకేనా. ఈ ఫేస్బుక్ ఇక్కడ వచ్చింది, మీరు క్లిక్ చేయగానే ఇక్కడ ఫేస్బుక్ సంబంధించిన లింక్ ఇక్కడ ఇస్తాం, డన్ కొడదాం, అది ఓకే అయిపోతుంది. ట్విట్టర్, నెక్స్ట్ యూట్యూబ్ ఉంది, యూట్యూబ్ మీద క్లిక్ చేస్తాం, ఇక్కడ యూట్యూబ్ వచ్చింది, యూట్యూబ్ సంబంధించిన లింక్ ఇక్కడ ఇస్తాం, ఇక్కడ డన్ అని టైప్ చేస్తాం, అది యాడ్ అయిపోతుంది. మళ్ళీ యూట్యూబ్ మీద ఎవరైతే క్లిక్ చేస్తారో ఆటోమేటిక్గా యూట్యూబ్లోకి వెళ్ళడం జరుగుతుంది, ఓకేనా. నెక్స్ట్ ట్విట్టర్కి సంబంధించిన లింక్ ఇస్తాం. నెక్స్ట్ ఇన్స్టాగ్రామ్ సంబంధించి దీనికి క్లిక్ చేస్తే చూడండి ఇన్స్టాగ్రామ్ ఇక్కడ వచ్చింది. చూడండి వాట్ సోషల్ పేజ్ డస్ దిస్ ఐకాన్ లింక్ టు అని ఇక్కడ సంబంధించిన లింక్ ఇక్కడ మన లింక్ని ఇక్కడ క్లిక్ చేస్తాం, డన్ అనుకుంటుంది. ఎవరైతే మనకి ఇక్కడ అప్పుడు ఎవరైతే మన వెబ్సైట్లోకి వచ్చేసి ఫేస్బుక్ మీద క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా మన ఫేస్బుక్ పేజ్లోకి రావడం జరుగుతుంది, ఓకేనా. ట్విట్టర్ మీద క్లిక్ చేయగానే ట్విట్టర్లోకి రావడం జరుగుతుంది, యూట్యూబ్ మీద క్లిక్ చేయగానే యూట్యూబ్లోకి రావడం జరుగుతుంది. అలా లింక్స్ అనేది అలా ప్రొవైడ్ చేసుకోవాలి. టెక్స్ట్ అనేది ఎడిటింగ్స్ అవన్నీ ఇలా ప్రొవైడ్ చేసుకోవాలి, ఓకేనా. నెక్స్ట్ ప్రతి ఒక్కటి అంటే ఇందులో మేజర్ వచ్చి ఇవే అనమాట. ఈ టెక్స్ట్ మార్చుకోవడం, నెక్స్ట్ ఈ మెనూని మార్చుకోవడం, మెనూస్ కూడా అంతే అనమాట. మెనూస్ మనం ఎడిటింగ్ కూడా చేసుకోవచ్చు. చూడండి ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టుకోవచ్చు. చూడండి ఇక్కడే కాదు, మన నచ్చిన చోట పెట్టుకోవచ్చు మెనూస్ చూడండి ఈజీగా. ఏదైనా సరే ఇక్కడ డ్రాగ్ అండ్ డ్రాప్ చాలా ఈజీ వేలో ఉంటుంది. ఆర్డర్లోకి వస్తాం, ఇక్కడ మెనూ కూడా మనకి ఎలాంటి హారిజాంటల్ కావాలా లేకపోతే వెర్టికల్ కావాలా, మెనూ అనేది మనకి ఎలా కావాలంటే అలా మనకి ప్రొవైడ్ చేస్తుంది. మనకి ఎలా టైప్స్ కావాలో కూడా అలాంటి టైప్స్ అనేది మనం పెట్టుకోవచ్చు, ఓకేనా. సో నెక్స్ట్ చూడండి ఇక్కడ వీడియోస్ అండ్ మ్యూజిక్ ఉంది కదా. మన వెబ్సైట్లో బ్యాక్గ్రౌండ్ ఇప్పుడు మన వెబ్సైట్ ఎలా కనబడుతుంది, స్కై బ్లూ కనబడుతుంది కదా. ఇక్కడ చూడండి ఇక్కడ ప్రొవైడ్ చేస్తాం కొన్ని వీడియోస్ ఉన్నాయి. చూడండి ఇక్కడ మన వెబ్సైట్ వెనకాల వీడియో ప్లే అవ్వాలంటే ఈ వీడియోస్ కూడా మనం పెట్టుకోవచ్చు. లేదు మన యూట్యూబ్లో ఏదైనా వీడియో తీసుకోవాలంటే కూడా తీసుకొచ్చి ఇక్కడ అప్లోడ్ చేసుకోవచ్చు. చూడండి వీడియోస్ అండ్ మ్యూజిక్ క్లిక్ చేయగానే ఇక్కడ విక్స్ వీడియోస్ కూడా కొన్ని ఉంటాయి. ఫ్రీ విక్స్ మనకు ప్రొవైడ్ చేస్తుంది కొన్ని వీడియోస్. ఆ వీడియోస్ అనేది తీసుకొని అప్లోడ్ చేసుకోవచ్చు. లేదంటే మనం డైరెక్ట్గా మన సిస్టమ్ నుంచి కూడా మనం అప్లోడ్ అనేది చేసుకోవచ్చు, ఓకేనా. చూడండి సింగిల్ వీడియో ప్లేయర్ అనేది ఇక్కడ రాగానే మనకి చూడండి ఇక్కడ మనకి నచ్చిన వీడియోని మనం తీసుకోవచ్చు. డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తాం, నచ్చిన ఇమేజెస్ మనం తీసుకోవచ్చు, ఓకే. నెక్స్ట్ ఆడియో ప్లేయర్స్ నుంచి మనం మ్యూజిక్ తీసుకోవచ్చు, సౌండ్ ఓకేనా. సౌండ్ ఎనీథింగ్ ఇక్కడ ఉన్నవన్నీ మనం యాడ్ చేస్తే మనం క్లిక్ చేస్తే వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనకి ఈజీగా తెలుస్తుంది. మన మొబైల్ ఆపరేటింగ్ కంటే ఈజీగా ఉంటుంది, ఓకేనా. సో సింపుల్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు కూడా ఈ వెబ్సైట్ అనేది మనం కొంచెం అవగాహన ఉంటే కూడా మనం ఈజీగా అనేది మనం చేసుకోవచ్చు అండి. అలాంటిది ఏమి ఎలాంటి సందేశం లేకుండా తీసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ కాంటాక్ట్ ఫార్మ్స్ ఉంది, కాంటాక్ట్ ఫార్మ్స్ అండ్ ఇక్కడ కాంటాక్ట్ ఫార్మ్స్ మనకి ఇక్కడ ఒక పేజ్లో మనకి కాంటాక్ట్ ఫార్మ్ అనేది రావాలంటే యాడ్ ఏ కాంటాక్ట్ కోడ్స్ అని ఉంది. ఇది మనం అన్ని టైప్ చేసుకుంటాం మొత్తం. ఇందులో చూడండి మనకి ఏ టైప్లో కావాలి చూడండి. మన కాంటాక్ట్ ఫీడ్బ్యాక్ ఫార్మ్స్ ఎలా ఉండాలి, మనకి ఫీడ్బ్యాక్ ఫార్మ్స్ మనం ఎలా పెట్టుకోవాలి అవన్నీ వాటికి సంబంధించినటువంటిది. సో వాటిని మరి మీరు యాడ్ చేసుకొని టైప్ చేసుకుంటే మీకు క్లియర్గా అర్థమైపోతుంది, ఓకేనా. ప్రతి ఒక్కటి యాడ్లోనే చేసుకోవాలంటే మనం ఎడిటింగ్ కావచ్చు ప్రతి ఒక్కటి, ఓకేనా. ఇది ఇమేజెస్ పర్సెంటేజ్ చెప్పాను. మళ్ళీ టెక్స్ట్ ఎడిటింగ్ చేసుకోవాలంటే ఇక్కడ చేసుకోవచ్చు. చూడండి ఇక్కడ కూడా మనం టెక్స్ట్ అనేది ఎడిటింగ్ చేసుకోవచ్చు, ఓకేనా. చూడండి మన బోల్డ్ మనకి టెక్స్ట్ ఇక్కడ టైప్ చేసుకొని ఇక్కడ మనకు దానికి సంబంధించిన స్టైల్స్ అవన్నీ ఇచ్చుకొని చేసుకోవచ్చు. ఇందులో మనకి పారాగ్రాఫ్ టైప్లో కంటే పారాగ్రాఫ్ టైప్లో వస్తుంది.
టైటిల్స్ సంబంధించింది, థీమ్స్ టైటిల్ దానికి సంబంధించి వస్తుంది. నెక్స్ట్ ఇమేజ్ బటన్స్ అనమాట. బటన్స్ అనేది మనకి సో అవి కూడా మనకి టెక్స్ట్కి సంబంధించిన అనమాట. మనకి ఏ విధంగా షేడ్స్ అండ్ స్టైల్స్ ఏ విధంగా రావాలనేది ఇప్పుడు చూపిస్తుంది. ఇవి ఓన్లీ మనకి బిజినెస్ చేసే వాళ్ళకి ఉపయోగపడతాయి ఇవన్నీ. సో ప్రతి ఒక్కటి సో అవన్నీ బిజినెస్ పర్పస్ నేర్చుకున్నట్లు కంటే సో మనకి క్లియర్గా ఈజీగా అర్థమవుతుంది. ఎందుకంటే ఒక వెబ్సైట్ డెవలపర్గా ఎవరైతే ఎదగాలనుకుంటున్నారో వాళ్ళకి స్టెప్ బై స్టెప్ నేర్చుకుంటే చాలా ఉపయోగపడుతుంది. సపోజ్ బ్లాగ్కి సంబంధించి మీరు ఇందులో నుంచి బ్లాగ్ చేయాలంటే కూడా చేసుకోవచ్చు. ఫ్రీ బ్లాగ్స్ ఇందులో కూడా మనం చేసుకోవచ్చు. ఒక విక్స్ ద్వారా కూడా మన బ్లాగ్ అనేది చాలా డిజైన్ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు బ్లాగ్ క్లిక్ చేసుకొని దానికి సంబంధించి యాడ్ బ్లాగ్ ఎలిమెంట్స్ ఉంటుంది. బ్లాగ్లో ఎలాంటి ఎలిమెంట్స్ ఉన్నాయో అవన్నీ ఇక్కడ ఉన్నాయి. ఇందులో ఏదైనా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. సో దానికి సంబంధించి ఒక బ్లాగ్ స్టైల్లో మనకి ఇక్కడ రావడం జరుగుతుంది. ఇక్కడ కూడా మన కంటెంట్ని పోస్ట్ చేసుకోవడం, ఒక వెబ్సైట్లోనే బ్లాగ్ క్రియేట్ చేసుకోవడం అనమాట. ఎలా అంటే అలా మనం డిజైన్ అనేది మనం చేసుకోవచ్చు. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ స్టోర్ అని ఉంది. స్టోర్ ఓకేనా. యాడ్ అండ్ ఆన్లైన్ స్టోర్. సో దీనికి సంబంధించి మనకైనా వ్యాపారానికి సంబంధించి చూడండి ఇక్కడ చూపిస్తే షూస్ వాటి గురించి. ఇది స్టోర్ అంటే మనకు తెలుసు స్టోర్ ఎందుకు ఉపయోగపడుతుంది. ఆన్లైన్ బిజినెస్ ఫ్యాషన్కి సంబంధించి ఉపయోగిస్తారు కాబట్టి దానికి సంబంధించినప్పుడు దానికి సంబంధించిన వర్క్ యాడ్ సైట్ వచ్చేసి అప్లోడ్, ప్రొడక్ట్ ఆర్ డిజిటల్ డౌన్లోడ్, ఇవన్నీ మనకి పేమెంట్ మెథడ్స్, క్రియేట్, స్పాన్సర్ అవన్నీ దీనికి సంబంధించి వస్తాయి. ఓకేనా. బుకింగ్స్ చూడండి. బుకింగ్స్ మనము ఒక బుకింగ్ ఎలా చేసుకోవాలి. ఓకేనా. మన వెబ్సైట్కి ఏదైనా కస్టమర్ వచ్చినప్పుడు వాళ్ళు బుకింగ్ ఎలా చేసుకోవాలి. ఇక్కడ అన్నీ ఉన్నటువంటి ఫీచర్ సర్వీసెస్ లిస్ట్, టైం టేబుల్, స్టాఫ్ మెంబర్స్, ప్రతి ఒక్కటి అటెండెన్స్ సహా మనం మొత్తం ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇవన్నీ ఎలా అంటే ఇప్పుడు షాపింగ్ టైప్లో ఎవరైతే చేయాలనుకుంటున్నారో వాళ్ళకి ఉపయోగపడుతుంది. వాళ్ళు ప్రయత్నం చేయడం ప్రాక్టీస్. నేను చెప్తే మీరు చెప్తారు అన్ని ప్రాక్టికల్గా చేసి చూపించేస్తారంటే అంత టైం లేదండి. ఎందుకంటే నేను నీకు ఎలా చేయాలనేది అవగాహన చెప్తున్నాను. సో మీరే ప్రాక్టీస్ చేసుకొని నేర్చుకోవాలి ఖచ్చితంగా. బుకింగ్, ఈవెంట్స్ ఓకేనా. చూడండి ఇక్కడ క్రియేట్ మేనేజ్ ఈవెంట్స్ అని ఉంది. ఓకేనా. ఎందుకంటే నేను కొంతమందికి వెబ్సైట్ క్రియేట్ చేసి ఇచ్చినప్పుడు అంటే వాళ్ళు మనకి ఒక వెబ్సైట్ ఎవరైతే వెబ్సైట్ గురించి క్లియర్గా నేర్చుకుంటారో ఒక ఎక్కువ అమౌంట్, ఎందుకంటే మనము బడ్జెట్ పెట్టే కొద్దీ మనకి క్వాలిటీ అనేది వస్తుంది అనమాట. ఏ వస్తువైనా సరే. ఇది కూడా అంతే, కోర్సు కూడా అంతే. మనం బడ్జెట్ పెట్టేదాన్ని బట్టి కోర్సు కూడా నేర్పించడం జరుగుతుంది ఎవరైనా కానీ. మనము ఒక వెబ్సైట్ డెవలపర్గా మనం ఎదగాలి అన్నప్పుడు ఇప్పుడు నేను ఒక వెబ్సైట్ ఎవరికైనా చేసేవాళ్ళంటే కనీసం మినిమం ఛార్జ్ వచ్చేసి నేను 25,000 తీసుకుంటాను అనమాట. 25,000. సో ఇంకా బేసిక్ వెబ్సైట్ని మనము డెవలప్ చేయాలనుకుంటే నేను ఎలాగైనా సరే 12,000 12,000 రూపాయలు తీసుకుంటాం. బేసిక్ డొమైన్ నేమ్ కలిసి హోస్టింగ్, డొమైన్ నేమ్, వాటికి ట్యాక్స్, మళ్ళీ జిఎస్టీ అన్నీ కలుపుకుంటే 12,000 తీసుకుంటాం. లేదు ఒక హై కంపెనీ చేయాలంటే పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలకి కానీ చేయాలంటే వాడు 25,000 1,00,000 రూపాయల వరకు తీసుకోవచ్చు. అంటే మనం క్రియేటివిటీ బట్టి తీసుకోవచ్చు అనమాట. సో అప్పుడు వాటిలో అన్ని వస్తాయి. మన ఫ్రీ బ్లాగ్కి సంబంధించి వీటికి సంబంధించి ఏ అవసరం లేదు. మన ఇప్పుడు మనం చేయాల్సిందలా ఒకటే, మనం కంటెంట్ కూడా ఒక బ్లాగ్ను ఒక వెబ్సైట్ క్రియేట్ చేసుకొని ఇక్కడ వెబ్సైట్ క్రియేట్ చేసుకుంటాం. దీనికి సంబంధించినటువంటి ఇందులో మనం చూడండి ఇక్కడ మన గురించి మనం ఇక్కడ ఇస్తాం. మన గురించి మనం ఇచ్చినప్పుడు టెక్స్ట్ మనం పోస్ట్ చేస్తాం. ఇక్కడ చూడండి టెక్స్ట్ ఎక్కువ ఉన్నప్పుడు రేట్ మనం టైప్ చేస్తే ఆటోమేటిక్గా స్క్రోల్ అవుతుంది. ఓకేనా. సపోజ్ ఇక్కడ ఏం చేశాను, ఇక్కడ వెబ్సైట్ నేను నా యూట్యూబ్ లింక్ ఇచ్చాను. ఇక్కడ ఇందులో చదువుతారు కొంచెం వెబ్సైట్లో ఏమేమి ఉన్నాయి, ఏంటి విశేషాలు, కోర్సుకు సంబంధించిన డీటెయిల్స్ అన్ని ఇక్కడ మనం ఇస్తాం. ఓకేనా. కోర్సుకు సంబంధించిన డీటెయిల్స్ అన్ని ఎక్కడ ఇస్తాం మనం కోర్సుకు సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ ఫేస్బుక్ ద్వారాను ఇస్తాము, ట్విట్టర్ ద్వారాను ఇస్తాము, యూట్యూబ్ ద్వారాను ఇస్తాము, అలాగే ఇన్స్టాగ్రామ్ ద్వారాను ఇస్తాం. ఎందుకంటే దేని క్లిక్ చేసినా వాళ్ళకి కనపడేది మన గురించేనే కదా. దేని క్లిక్ చేసినా వాళ్ళకి తెలియాల్సింది మనకు సంబంధించిన విశేషాలు, మనకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ కాబట్టి. సో ఇక్కడ సర్వీసెస్ ఉంది. ఇక్కడ మనకి ఇప్పుడు ఓన్లీ ఇది వెబ్సైట్ వాళ్ళకి కనబడుతుంది. ఓకేనా. సో ఈ బుక్ మీద క్లిక్ చేయడం ఆటోమేటిక్గా మన జీమెయిల్తో లాగిన్ అవుతారు. ఇక్కడ సర్వీసెస్ అని ఉంది కదా. ఇక్కడ సర్వీసెస్ కింద వాళ్ళు మన కోర్సు డీటెయిల్స్ మనం ఇక్కడ ఇచ్చుకుంటాం. సర్వీసెస్ కింద మన కోర్స్ డీటెయిల్స్ అని మనం ఇచ్చుకుంటాం కాబట్టి సో మనం వర్క్ అన్ని తెలిసిపోతుంది. ఇక్కడ హోమ్ మీద క్లిక్ చేసినప్పుడు అబౌట్ మన గురించి, సర్వీసెస్, బ్లాగ్, మన బ్లాగ్స్ అమౌంట్ లింక్స్ తీసుకున్నాం, కాంటాక్ట్ డీటెయిల్స్
అవన్నీ ఇచ్చుకుంటాం కాబట్టి సో అక్కడ మనకి క్లియర్గా మనకి వాళ్ళు ఎవరైనా మన వెబ్సైట్కి విజిట్ చేసినప్పుడు క్లియర్గా వాళ్ళకి అర్థమైపోతుంది అనమాట. సో చూడండి ఇక్కడ మెనూ బార్ ఉంది. ఇక్కడ ఈ మెనూ బార్ అనేది మనం ఇక్కడ ఈ స్టైల్లో పెట్టుకోవాలా, హారిజాంటల్ కలా లేకుంటే స్ట్రైట్ కలా, ఎలా అయినా మనం పెట్టుకోవచ్చు అనమాట. మనం వచ్చిన స్టైల్లో మనం పెట్టుకోవచ్చు. ఓకేనా. ఇక్కడ అబౌట్ ఉంది, సైట్ సెర్చ్ అని ఉంది. ఇక్కడ కాంటాక్ట్ పేజెస్ సంబంధించి ఇవన్నీ కూడా చెప్పాను. ఓకేనా. ఇక్కడ సబ్స్క్రైబ్ అని ఉంది. సో ఇవన్నీ మనకి ఒక ప్రైస్ కోడ్స్. సబ్స్క్రైబ్ అని ఉంది. ఇక్కడ సబ్స్క్రైబ్ అంటే సబ్స్క్రైబ్, కాంటాక్ట్, ప్రైస్, కంటెంట్, హెల్త్, ఫీడ్బ్యాక్, ఇవన్నీ అంటే మనకు పేజ్కి మనకి ఫీడ్బ్యాక్ సంబంధించిన పేజెస్ కావచ్చు, కామెంట్కి సంబంధించిన పేజెస్ కావచ్చు. అవి వచ్చినప్పుడు మనకి వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏమేమి ఇవ్వాలి అనేది ఇక్కడ మనం ప్రతి ఒక్కటి యాడ్ చేసుకుంటే మనకు తెలుస్తుంది. పేమెంట్ డీటెయిల్స్ అవన్నీ మనకి ఒక ఆన్లైన్ షాపింగ్ చేసే వాళ్ళకి, ఆన్లైన్ సంబంధించి ఒక వ్యాపారం పెట్టే వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది. కాబట్టి సో మీరు కూడా అలా పెట్టాలనుకున్నప్పుడు చెప్పండి, ఖచ్చితంగా నా హెల్ప్ అనేది నేను చేస్తాను. ఖచ్చితంగా మీరు అలా ప్రొఫెషనల్గా వెబ్సైట్ క్రియేట్ చేసుకొని, ప్రొఫెషనల్గా ఇది ఫ్రీ వెబ్సైట్ ఎలా క్రియేట్ చేయాలనేది మాత్రం ప్రొఫెషనల్గా చేయాలంటే మనం డబ్బులు ఖర్చు పెట్టాలి. మనం డొమైన్ కొనుక్కోవాలి, హోస్టింగ్ కొనుక్కోవాలి. తర్వాత వర్డ్ ప్రెస్లో ఇప్పుడు విక్స్లో అయితే మనం విక్స్లో కూడా మనకు ప్రీమియం వెర్షన్ కాదు, ఇది ఫ్రీ వెర్షన్. ప్రీమియంకి వెళ్ళినప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్గా అందులో సిస్టమ్ మారిపోతుంది. డొమైన్ కొనుక్కోవాలంటే పర్ ఇయర్కి ఎంత అని ఉంటుంది. పర్ ఇయర్కి ఇది 116 లేకుంటే 80 రూపీస్ ఏమి ఉంటుంది. ఇలా మనం తీసుకోవాలన్నమాట. అలా తీసుకొని మనం డెవలప్ చేసుకొని వెబ్సైట్ అనేది మనం డెవలప్ చేసుకోవాల్సి వస్తుంది. ఓకేనా. ప్రతి ఒక్కటి మనకి ఇక్కడ యాడ్ పేజ్లోనే ఉంటుంది. ఇవన్నీ మనకి ఇందులో చూడండి, సోషల్ సంబంధించి మనకి ఇలాంటి ఐకాన్స్ కావాలా, లేకుంటే ఇలాంటి ఐకాన్స్ కావాలా, లేకుంటే ఇలాంటి ఐకాన్స్ కావాలా, ఇలాంటి ఐకాన్స్ కావాలా, ఎలాంటి ఐకాన్స్ కావాలో అవన్నీ డ్రాగ్ అండ్ డ్రాప్ అవి తీసుకొచ్చి ఇక్కడ పెడతాము. అవన్నీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టగానే సో వాటి మీద క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా వాటి లింక్ వాటికి ఇస్తాం. అక్కడే వర్క్ ఉంటుంది. మరి టెక్నికల్గా ఎక్కడో లోపలికి వెళ్ళి మనం వర్క్ చేయాల్సి ఉంటుంది. అక్కడే వీటిని చూడండి, ఇక్కడ కనబడుతున్నాయి, వీటిని తీసి ఇక్కడ పెట్టుకుంటాం. వాటి మీద క్లిక్ చేసుకొని వాటి లింక్ వాళ్ళకి ఇచ్చేస్తాం. మన ఇన్స్టాగ్రామ్ వాటికి ఇచ్చేస్తాం, మన ట్విట్టర్ దానికి ఇచ్చేస్తాం, మన యూట్యూబ్ దానికి ఇచ్చేస్తాం. వాటి లింక్ వాళ్ళకి ప్రొవైడ్ చేస్తాం. తర్వాత మన వెబ్సైట్కి సంబంధించిన డొమైన్ కనుక మనం ప్రీమియం వర్షన్ తీసుకుంటే మన వెబ్సైట్ లింక్ అనేది అందరికీ మనం పాస్ చేయడం జరుగుతుంది. ఓకేనా. ఒక సెకండ్ వాటర్ తాగి వస్తాను, ఒక్క సెకండ్. తీసుకెళ్ళిపోండి. ఓకే, లేదు తీసుకెళ్ళిపోండి. ఓకే సార్, చూసారు మీరు ఇప్పుడు ఈ హెడ్లైన్స్ ఎలా మార్చుకోవాలి ఏమిటి అనేది. ఓకేనా. చూడండి ఇప్పుడు మొత్తం ఇక్కడ ప్రతి ఒక్కటి మనకి మెనూ పేజెస్ ఉంటాయి. ఇక్కడ మెనూలు మీకు అర్థమవుతుంది. చూడండి, మెనూలో మనకి ఇక్కడ పేజ్, అబౌట్ పేజెస్, సర్వీసెస్ అవన్నీ ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ మనకి హోమ్, అబౌట్, సర్వీసెస్, బ్లాగ్, కాంటాక్ట్ ఉన్నాయి కదా. సపోజ్ వీటిలో మనం మార్పులు చేర్పులు చేసుకుంటే ఏం చేయాలంటే ఇక్కడ చూడండి,
ఇక్కడ ఉంది కదా, ఇక్కడ ఇందులో స్క్రోల్ చేస్తాం. స్క్రోల్ చేసినప్పుడు మనకి సర్వీసెస్ ఫీడ్బ్యాక్ చూడండి, మేనేజ్ పేజెస్ ఉంటాయి కింద. ఇక్కడ చూడండి బాగా లెఫ్ట్ సైడ్ లో మేనేజ్ పేజెస్ అని ఉంది. క్లిక్ చేస్తాం. చూడండి ఇక్కడ హోమ్, అబౌట్, సర్వీసు, బ్లాగ్, కాంటాక్ట్ ఉంది. ఇక్కడ హోమ్, అబౌట్, సర్వీస్, బ్లాగ్, కాంటాక్ట్ ఉంది కదా. చూడండి ఇక్కడ నేను ఇంకా ఏదైనా ఒక యాడ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ హోమ్ దగ్గరనే ఇంకా ఏదైనా యాడ్ చేసుకోవాలనుకున్నప్పుడు యాడ్ పేజ్ అని తీసుకుంటాం. యాడ్ పేజ్ అని క్లిక్ చేసుకుంటాం. యాడ్ పేజ్ క్లిక్ చేసుకొని దానికి ఒక కొత్త పేరు ఇస్తాం. మనిషి మీదనే పేరు ఇచ్చుకోవచ్చు. జీమెయిల్. లాగిన్ నెంబర్ లాగిన్ వచ్చింది కదా, లాగిన్ ఇచ్చేసినాం. ఇంకొక పేజీ కావాలంటే ఇంకొక పేజీ టైప్ చేసుకుంటాం. దానికి కూడా మనం ఏదన్నా మనకు నచ్చిన మనం పెట్టుకోవచ్చు, ఇబ్బంది ఉంది. జీమెయిల్ అని ఇస్తాం. చూడండి ఇక్కడ జీమెయిల్ అనేది యాడ్ అవుతుంది. ఇక్కడ సర్వీస్, బ్లాగ్, కాంటాక్ట్, నెక్స్ట్ ఇక్కడ జీమెయిల్ అని వచ్చింది. జీమెయిల్ అని కొంచెం చూడండి. జీమెయిల్ వీటికి లాగిన్ కి, జీమెయిల్ కి వాటికి సంబంధించి కూడా మనకి ఏమైనా ప్రొవైడ్ చేసుకోవాలంటే కూడా సేమ్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ క్లిక్ చేసుకొని ఇక్కడ మేనేజ్ పేజ్ క్లిక్ చేసుకొని మనం వీటిలో ముందు ఏది ఉండాలి, ఎన్కేజ్ కూడా ఇక్కడ డ్రాగ్ అంటారు. చూడండి ముందుకు పెట్టుకోవచ్చు, మారుతూ ఉంటాయి. జీమెయిల్ ఐడి మనకి ముందు ఉండాలంటే డ్రాగ్ అండ్ డ్రాగ్. మనకి ఏది ఫస్ట్ హోమ్ ఉండాలి కాబట్టి హోమ్ మనం ముందు తీసుకెళ్తాం. హోమ్ తర్వాత అబౌట్ అస్, నెక్స్ట్ సర్వీసెస్, నెక్స్ట్ బ్లాగ్, నెక్స్ట్ కాంటాక్ట్, నెక్స్ట్ జీమెయిల్, నెక్స్ట్ లాగిన్. చూడండి క్లియర్ గా ఉంది. మనం ఎలా మార్చుకుంటే ఇక్కడ అలా మారిపోతుంది అనమాట. లాగిన్ లాస్ట్ లో ఉంది. ఇక్కడ లాగిన్ లాస్ట్ లో ఉంది. ఇక్కడ జీమెయిల్ సెకండ్ ఉంది. ఇక్కడ జీమెయిల్ సెకండ్ ఉంది. కాంటాక్ట్ ఇక్కడ ఉంది. ఇక్కడ కాంటాక్ట్ ఇక్కడ ఉంది. బ్లాగ్ ఇక్కడ ఉంది. బ్లాగ్ ఇక్కడ ఉంది. సర్వీస్, అబౌట్, హోమ్. ఓకే మొత్తం. సో మళ్ళీ మనం ఇందులో ఏమన్నా మనం హోమ్ కి సంబంధించి ఏమి ఇవ్వాలి, హోమ్ లో మనం ఏమేమి ఇవ్వాలనుకునేది ఇక్కడ డాట్స్ ఉన్నాయి కదా, ఇక్కడ డాట్స్ మీద క్లిక్ చేస్తాం. ఇక్కడ సెట్టింగ్ లోకి వెళ్ళేసి మనం మార్చుకోవచ్చు. దానికి రీనేమ్ ఇచ్చుకోవచ్చు, డూప్లికేట్ కాపీస్ అవన్నీ మనం వీటి బట్టి సోషల్ షేర్స్ ఇవన్నీ కూడా మనం ఇచ్చుకోవచ్చు. ప్రతి దానికి అంతే అనమాట. సో దీనికి సంబంధించి ఇక్కడ అబౌట్ కింద మనం ఏమి అనుకుంటాం, చెక్ ద లింక్ ఏమైనా ఇవ్వాలంటే లింక్ ఇచ్చుకోవచ్చు. అవన్నీ కూడా మనం ఇచ్చుకోవచ్చు అనమాట. సర్వీసెస్ సంబంధించి ఇలా ఇచ్చుకోవచ్చు. బ్లాగ్ సంబంధించి కూడా ఇలా ఇవ్వచ్చు అన్నమాట. ప్రతి ఒక్కటి ఉంటాయి. ఇక్కడ మళ్ళీ కొత్త పేజీ అంటే యాడ్ పేజీ తీసుకుంటాం. సెట్ చేసుకున్న తర్వాత మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ సేవ్ అనేది ఇక్కడ పైన ఉంది కదా, ఇక్కడ సేవ్ అనేది ఇక్కడ బటన్ ఉంది. ఇక్కడ సేవ్ బటన్ ఉంది. సేవ్ బటన్ క్లిక్ చేస్తాం. ప్రివ్యూ ఎలా వస్తుంది కూడా ప్రివ్యూ అనేది చెక్ చేసుకుంటాం. ఓకేనా, ప్రివ్యూ అని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ పబ్లిష్ అనేది టైప్ చేస్తాం. ఓకే.
క్లియర్గా ఉంటుంది. ఇదే అంటే మన వెబ్సైట్ని ఎలా ఎడిటింగ్ చేసుకోవాలనేది మీకు క్లియర్గా చెప్పాను ఇప్పుడు. మొత్తం ఇవన్నీ మనం టెక్స్ట్ మీద యాడ్ చేసుకున్నప్పుడు ఇవన్నీ చూడండి, ఇప్పుడు అన్ని ఆఫ్ డిసేబుల్లో ఉన్నాయి ఇక్కడంతా. రైట్ సైడ్ టూల్స్ గురించి ఏం చెప్పలేదు అనుకుంటారు చాలా మంది. టూల్స్ గురించి చెప్పాలంటే మనం ఏదైనా టెక్స్ట్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు చూడండి, ఇప్పుడు దీన్ని సెలెక్ట్ చేసుకుంటాం. సెలెక్ట్ చేసుకున్నప్పుడు అందులో దానికి బోల్డ్ కావాలా, దానికి సంబంధించి ఎంఎస్ వర్డ్ లో టూల్స్ డిలీట్ చేయండి, కాపీ పేస్ట్ అవన్నీ దానికి సంబంధించిన టూల్స్ ఇది అనమాట. ఓకేనా? సో చూడండి, టెక్స్ట్ సైజు వెడల్పు ఎంత ఉండాలి, హైట్ ఉండాలి, అవన్నీ పొజిషన్ అవన్నీ చూపిస్తుంది. సో దానికి సంబంధించి ఇంకేం లేదు, టూల్స్ గురించి మనకి ఈజీగా అర్థమవుతుంది. ఓకేనా? ఇక్కడ టైప్ చేయగానే ఇక్కడ ఇమేజ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆటోమేటిక్ ఎడిటింగ్ చేసుకోవచ్చు, లేకుంటే ఇక్కడ కూడా మనం ఏ టెక్స్ట్ ఐడియాస్ అని గుర్చుకోవచ్చు అనమాట. యానిమేషన్స్ ఇచ్చుకోవచ్చు, అన్నీ కూడా మనకి చూపిస్తుంది. బాక్స్ ఇక్కడ కూడా బోల్డ్, ఇటాలిక్, అండర్లైన్ ప్రతి ఒక్కటి ఆన్ ద స్పాట్లో అన్నీ ఉంటాయి కాబట్టి మీకు ప్రతి ఒక్కటి మనకి అర్థమైపోతుంది. ఇది బ్లాగ్, మన బ్లాగ్ ఏం ఇచ్చుకుంటే ఇచ్చుకోవచ్చు అనమాట. బుకింగ్ డేట్స్ వైజ్గా మనం కూడా ఇక్కడ ప్రొవైడ్ చేసుకోవచ్చు. సో అవన్నీ మనం వ్యాపారం చేసే వాళ్ళకి మాత్రం ఉపయోగపడతాయండి. సో బేసిక్గా అయితే మీకు క్లియర్గా ఎడిటింగ్ ఎలా చేయాలి, ఎలా మార్పు చేసుకోవాలనేది ప్రివ్యూ చూసుకోవాలి. మన ప్రివ్యూ ఎలా ఉంటుంది అనేది ఇక్కడ ప్రివ్యూ మీరు క్లిక్ చేస్తే అయిపోయిందా సార్? ఓకే సార్. ఏమైనా డౌట్ ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి. ఏదైనా ఏ విధమైన డౌట్ అడగాలన్నా హ్యాండ్ రైజ్ చేయండి. శ్రీనివాసరావు సార్, నేను అడ్మిట్ చేశాను. థ్యాంక్ యూ సార్. సార్ నాగరాజ్ సార్, చెప్పండి సార్. సార్ సర్వీసెస్ ఇప్పుడు ఒక ఆప్షన్ ఉంది కదండి మీకు అక్కడ. అవునవును. ఆ సర్వీసెస్ లో నేను ఒక 2 సర్వీసెస్ యాడ్ చేయాలనుకుంటున్నాను సార్, అంటే సబ్ సర్వీసెస్ లాగా. ఓకే ఓకే, అర్థమైంది సార్ నేను చెప్పింది మీకు? అర్థమైంది సార్. సబ్ సర్వీసెస్ లాగా అప్పుడు ఎట్లా సార్? అట్లా మనకి లోయర్ మన బ్లాగ్ లో చూసాం కదా, లోయర్ అనేసి. ఓకే, స్క్రీన్ షేర్ పోయింది ఇది. స్క్రీన్ షేర్ చేస్తాను, చెప్తాను సార్. ఓకే ఓకే ఓకే. అది సార్ నెట్వర్క్స్ లో ఇందాక నేను చెప్పాను కదా సార్, అక్కడ మనము లెఫ్ట్ సైడ్ కార్నర్ లోకి వెళ్తాం కదా, వెళ్ళినప్పుడు అక్కడ దాని సర్వీస్ దగ్గర వచ్చిన తర్వాత సర్వీస్ 3 డాట్స్ ఉన్నాయి కదా, సెట్టింగ్ లోకి వెళ్తాం కదా. ఓకే సార్, సర్వీస్ దగ్గర సార్. సర్వీస్ ఎస్ సార్, ఎస్ సార్, ఉంది సార్, ఉంది. ఆ 3 డాట్ మీద క్లిక్ చేయండి, అక్కడ సెట్టింగ్స్ వస్తుంది. సెట్టింగ్స్ SEO అని ఉన్నాయా? అవును సార్, అవును సార్, అవును సార్. సో అక్కడే మన సెట్టింగ్ లోకి వెళ్ళేస్తే మార్చుకోండి, మనం ఏ విధమైనటువంటి కూడా అక్కడ యాడ్ చేసుకోవచ్చు. సబ్ మెనూస్ కావచ్చు, అవన్నీ కూడా అక్కడ లేఅవుట్ అని ఒకటి ఉంది సార్, అదే లేఅవుట్ లోకి వెళ్ళండి. లేఅవుట్ లోకి వెళ్ళింది సార్. లేఅవుట్ లో అక్కడ ఏమేమి ఆప్షన్ ఉన్నాయి? స్టాండర్డ్, నో హెడర్, ఫూటర్ అనే 2 ఆప్షన్స్ ఉన్నాయి సార్. హెడర్ ఫూటర్ కూడా కింద పైన వస్తుంది. ఓకేనా? మీరు ఒక మల్టీపర్పస్ గా అది అలాగూ ట్రై చేయండి, ఇలాగూ ట్రై చేయండి, ఏ విధంగా ట్రై చేస్తే మీకు అంటే యాక్చువల్లీ అంటే కింద 2 పేజెస్ వచ్చేలాగా ఉండేలాగా అన్ని ట్రై చేస్తున్నాను కానీ అవ్వలేదు సార్. అది మీరు అక్కడే ఆ సెట్టింగ్ లోనే ఉంటుంది సార్. సెట్టింగ్ లో చేస్తే వస్తుంది ఖచ్చితంగా. చూడండి ఒకసారి, లేదంటే నేను మీకు కాల్ చేస్తాను, మళ్ళీ కూడా కాల్ చేస్తాను మీకు. ఓకేనా? ఓకే ఓకే. వెంకటేశ్వరరావు గారా? వెంకటేశ్వర బాబుజీ గారిని అడ్మిట్ చేసిన సార్. గుడ్ ఈవినింగ్ సార్, నాగరాజ్ గారు. గుడ్ ఈవినింగ్ సార్, చెప్పండి సార్. సార్ ఇప్పుడు విక్స్ లో మనం ఒక వెబ్సైట్ క్రియేట్ చేసుకున్న తర్వాత ఎన్ని రోజుల వరకు ఉంటుంది అది? అదే ఫ్రీ వర్షన్ లో, లేదంటే లిమిట్ ఏమన్నా ఉందా? టైం బౌండ్ కానీ నెంబర్ ఆఫ్ సైట్స్ కానీ? ఫ్రీ వర్షన్ అనేది మన ఇష్టం సార్. మనం ఎన్ని రోజులు పెట్టుకుంటే అన్ని రోజులు వస్తుంది. మన బ్లాగ్ లాగా ఫ్రీ వెబ్సైట్ అనేది మనకు ఫ్రీగా వాళ్ళు ఇచ్చేటువంటి ఫ్రీ గిఫ్ట్ లాగా ఉంటాయి ఇవన్నీ మనకి. ఎందుకంటే వీటికి మనము డొమైన్స్ కానీ ఏమి కానీ మనం కొనుక్కోవట్లేదు, ఫ్రీగా మనకు ప్రొవైడ్ చేస్తారు. సపోజ్ మనకి ఏమన్నా ఇది ఇప్పుడు గూగుల్లో వచ్చేసి బ్లాగ్ అనేది మనకి చాలా మనకి విక్స్ లో ఈ వెబ్సైట్ కంటే బ్లాగ్ కి నేను రెఫరెన్స్ ఎక్కువ ఇస్తాను అనమాట. ఎందుకంటే బ్లాగ్ వచ్చేసి గూగుల్ వాళ్ళు కాబట్టి వాళ్ళు ఫ్రీ బ్లాగ్ మనకి ప్రొవైడ్ చేశారు కాబట్టి ఫ్రీ బ్లాగ్ గూగుల్ వాళ్ళు చాలా సెక్యూరిటీతో హై రెవల్యూషన్ తో మనకి చాలా సెక్యూర్ గా మనకి బ్లాగ్ అనేది ప్రొవైడ్ చేశారు. సో నేను విక్స్ అనేది ఫ్రీ వర్షన్, ఇది ఫ్రీగా వెబ్సైట్ చేసుకుని ఇందులో కూడా పబ్లిష్ చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఓకేనా? కానీ విక్స్ లో కూడా మనకి ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు. వాళ్ళు 1 year తర్వాత ఎత్తేస్తే 1 year తర్వాత అయిపోతుందా,
ఇప్పుడు మనతో ఉంటుందంటే ఫ్రీ వర్షన్ కాబట్టి ఫ్రీగా అక్కడ మన ఎన్ని రోజులు మీటింగ్ అప్లోడ్ చేసుకున్న కంటెంట్ మనము మార్పులు చెప్పి చేసుకుని ఉంటుంది. ఓకే ఓకే. సో ఒకవేళ ప్రీమియం తీసుకున్నప్పుడే మనకి రెన్యూవల్ చేసుకుంటూ ఉన్నాం. అప్పుడు ప్రీమియం తీసుకున్నప్పుడు విక్స్ అనే పదం రాదు కదా, నార్మల్ గా .com వచ్చేస్తుంది. .com వస్తుంది. అప్పుడు మన ఇష్టం, మన పేరు మనం పెట్టుకుంటాం. మన పేరు పెట్టుకుంటాం. బట్ విక్స్ కంపెనీ ద్వారా అది వెబ్సైట్ రన్ అవుతుంది. విక్స్ కంపెనీ ద్వారానే. కానీ మన పేరు మా విక్స్ వాళ్ళు మనకి ప్రొవైడ్ చేస్తున్నారు, వాళ్ళకి సంబంధించిన సర్వర్ అన్ని మనకి ఇస్తారు కాబట్టి మన కంపెనీ డీటెయిల్స్ అన్ని మనం ప్రేక్షకులకి మనం అందిస్తాం ఏ విధంగా కావాలి. ఓకే అండి, నేను మార్నింగ్ పంపించాను లింక్, చూసారా? చూడలేదు, ఏదో కొంచెం వర్క్ ఉన్నాను, చూసాను, చెప్తాను సార్. సరే సరే సరే. సార్ ఇందాక ఎవరో పీపీటీలు చూపించి క్లాస్ చెప్పాలి అన్నారు, నేను పీపీటీలు చెప్పి క్లాస్ చెప్తే పీపీటీలు ఒక 4 గంటలు చెప్తాను సార్. 15 మినిట్స్ పీపీటీ చెప్పడం, ఒక ½ అన్ అవర్ నేను క్లాస్ ప్రాక్టికల్ చెప్పడం సరిపోతుంది క్లాస్. నేను పీపీటీలు నా దగ్గర చాలా ఉన్నాయి, ఒక 200 పైగా పీపీటీలు ఉన్నాయి, అలా చెప్పమంటే కూడా చెప్తాను. ఎందుకు నేను ఫస్ట్ ప్రాక్టికల్ నేను సర్వర్ నాకు అలా టెక్నికల్ గా ప్రాబ్లం ఉంది, ఆ టెక్నికల్ గా ప్రాబ్లం మళ్ళీ పీపీటీలు మీకు పరిచయం చేసుకుంటే వెళ్తే టైం వేస్ట్ అవుతుంది కదా. సో అర్థం చేసుకోవాలి. సుమలత మేడం నేను అడ్మిట్ చేసిన. సార్ గుడ్ ఈవినింగ్ సార్. చెప్పండి మేడం. గుడ్ ఈవినింగ్, చెప్పండి మేడం. సార్ అదే ఇప్పుడు నేను అడగాలనుకునేది సార్ కూడా అడిగారు. ఇప్పుడు మనము ప్రీమియం లో మనము 1 year కి అట్లా తీసుకుంటే అప్పుడు విక్స్ వాళ్ళ కంపెనీ పేరు రాదు, మన పేరు వస్తుంది కదా సార్ అక్కడ. ఫ్రీగా తీసుకుంటే మాత్రం wix.com అని వస్తుంది. అవును, ఇప్పుడు మనం ప్రీమియం తీసుకునేటప్పుడు వర్డ్ ప్రెస్ అనేది ఉంది. wordpress.com లో కూడా మనం వెబ్సైట్ క్రియేట్ చేసుకోవచ్చు. వర్డ్ ప్రెస్ కూడా నెంబర్ 1, అలాగే విక్స్ కూడా నెంబర్ 1. కానీ వర్డ్ ప్రెస్ మనం 2 విధాలుగా కోడింగ్ తో చేసుకోవచ్చు, లేకపోతే డ్రాగ్ అండ్ డ్రాప్ తో కూడా మనం చేసుకోవచ్చు. కానీ వర్డ్ ప్రెస్ అనేది ఒక ఎక్కువ రెఫరెన్స్ వర్డ్ ప్రెస్ ఇస్తారు, అది హై. కానీ ఇది ఈజీ వేలో మన విక్స్ అనేది ఈజీ వేతో ప్రొఫెషనల్ గా మనం చేసుకోవచ్చు అనమాట. హై క్వాలిటీ పెద్ద కంపెనీ వాళ్ళు ఏం చేస్తారంటే వర్డ్ ప్రెస్ లోనే చేస్తారు. చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళు, స్మాల్ స్కేల్ బిజినెస్ వాళ్ళు, స్మాల్ స్కేల్ వ్యాపారాలు చేసే వాళ్ళు మాత్రమే ఈ విక్స్ ని ఎంచుకోవాలి. పెద్ద బిజినెస్, హై క్వాలిటీ పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీస్ కావచ్చు, హై కంపెనీలు కావచ్చు, వాళ్ళు చేసేవాళ్ళు ఖచ్చితంగా వర్డ్ ప్రెస్ లోనే చేస్తారు. వర్డ్ ప్రెస్ వెబ్సైట్ లో చేయడం బెటర్ అనిపిస్తుంది పెద్దవాళ్ళు. సో మనకు దగ్గర స్మాల్ స్కేల్ బిజినెస్, చిన్న వ్యాపారాలకు మాత్రం విక్స్ ఇస్ ద బెస్ట్. సార్ ఇంకొకటి సార్ చెప్పండి మేడం. సార్ ఇప్పుడు వెబ్సైట్ మనం క్రియేట్ చేసుకున్నాక అది మనం ఏ విధంగా యూజ్ చేసుకోవచ్చు? మనము వెబ్సైట్ మనం బ్లాగ్ ని ఎలా అయితే యూజ్ చేసుకుంటున్నామో వెబ్సైట్ ని కూడా అలాగే క్రియేట్ చేసుకోవచ్చు మేడం. ఓకేనా? బ్లాగ్ లో మనం ఎలా అయితే కంటెంట్ పోస్ట్ చేస్తున్నాం అలాగే వెబ్సైట్ లో కూడా మనం పోస్ట్ చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఓకే. కానీ వెబ్సైట్ లో ఇప్పుడు ఫ్రీ వర్షన్ వెబ్సైట్ లో ఎలా ఉంటుందంటే, ఇప్పుడు నేను ఇందాక చూపించిన దాంతో మనకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఎవరైనా మన వెబ్సైట్ లోకి రాగానే మనం ఏం చేస్తామంటే బ్లాగ్ కి వెబ్సైట్ కి లింక్ అనేది పెట్టుకుంటాం. ఓకేనా? అక్కడ బ్లాగ్ ఉంటుంది, ఇక్కడ వెబ్సైట్ ఉంటుంది. వెబ్సైట్ లోకి వచ్చేసి బుక్ అని టైప్ చేయగానే, ఒక సపోజ్ ఏదైనా ఫ్యాషన్ కి సంబంధించి బుకింగ్ అని టైప్ చేయగానే ఆటోమేటిక్ గా మనకు ఆ వెబ్సైట్ లో ఉన్నటువంటి మన కేటగిరీకి సంబంధించిన ఏ కేటగిరీలో అంటే ఫ్యాషన్ కి సంబంధించిన ప్రొడక్ట్ లోకి వెళ్ళిపోతుంది అనమాట. సో మనకి ఇష్టం, మనకు నచ్చిన ప్రోడక్ట్లు పెట్టుకోవచ్చు, వాటికి సంబంధించిన రేట్లు పెట్టుకోవచ్చు. బ్లాగ్ లో ఉంటే మనం ఒక వెబ్సైట్ నుంచి బ్లాగ్ లోకి వెళ్ళచ్చు, ఒక వెబ్సైట్ నుంచి ఫేస్బుక్ లోకి వెళ్ళచ్చు, ఒక వెబ్సైట్ నుంచి ఇన్స్టాగ్రామ్ లోకి వెళ్ళచ్చు, అలాగే ఒక బ్లాగ్ నుంచి వెబ్సైట్ లోకి వెళ్ళచ్చు, బ్లాగ్ నుంచి యూట్యూబ్కి వెళ్ళచ్చు, బ్లాగ్ నుంచి ఫేస్బుక్ వెళ్ళచ్చు, ఎక్కడి నుంచి ఎక్కడికైనా లింక్ పెట్టుకోవచ్చు. మన యూట్యూబ్ ఛానల్ డిస్క్రిప్షన్ లో మనం లింకులు ఇస్తాం. నా యూట్యూబ్ ఛానల్ లింక్ ఇది, నా ఫేస్బుక్ లింక్ ఇది, నా వెబ్సైట్ లింక్ ఇది, నా బ్లాగ్ లింక్ ఇది ఇస్తాం. అట్లా మన లింక్స్ అనేది ఎక్కడ ఎవరికైనా వచ్చుకొని ఎక్కడైనా పెట్టుకోవచ్చు. ఎక్కడ పెట్టుకున్నా మనకి మన గురించి మనం చెప్పుకోవడానికి ఎక్కడ వెళ్ళాను మన లింక్స్ అక్కడ ప్రొవైడ్ చేసుకోవచ్చు, మన గురించి మనము తెలుపుకోవచ్చు, ప్రమోటింగ్ చేసుకోవచ్చు, పబ్లిష్ చేసుకోవచ్చు. ఓకే. స్వామి ఏమైనా డౌట్లు ఉన్నాయా? స్వామి ఎనీవన్ డౌట్స్? ఇంకోరు అన్నారు, నాది ఫస్ట్ టైం సార్ క్లాస్ చెప్పడం అన్నారు. ఫస్ట్ టైం కాదు సార్ నాకు చెప్పడము, నేను చాలా మంది క్లాసెస్ చెప్పాను. కాలేజెస్కి వెళ్ళి చెప్తుంటాను, డిగ్రీ కాలేజ్కి వెళ్ళాను, పీజీ కాలేజ్కి వెళ్ళాను. చాలా డిజిటల్ సార్, వాళ్ళ ఉద్దేశం డిజిటలే సార్. కాలేజెస్కి వెళ్ళి డిజిటలే. ఈ సోషల్ మీడియా మార్కెటింగ్ గురించి కాలేజెస్ కూడా వెళ్ళి చెప్పారు. ఈ కాలేజెస్కి వెళ్ళి నేనేం క్లాస్ చెప్తాను అక్కడ, నేను నేర్చుకుంటే కాబట్టి వాళ్ళకి అదే చెప్తాను, సోషల్ మీడియాకి సంబంధించి. అయితే మన మధ్యలో ఎప్పుడు టాపిక్ రాలేదు అది.
మీకు అంటే అందరూ డిసప్పాయింట్ అయ్యారు. సో వాళ్ళ మెథడ్‌లో వాళ్ళు ఆలోచిస్తారు. నేను అర్థం చేసుకుంటాను. ఎందుకంటే నా సైడ్ నుంచి ఉన్నటువంటి ప్రాబ్లమ్ అలాంటిది కాబట్టి. సో నేను స్వీకరించక తప్పదు. ఇట్స్ ఓకే ఫైన్ అనుకునే అనుకుంటూ ఉంటారు. నో ప్రాబ్లమ్. క్లోజ్ చేద్దామా సార్? ఓకే సార్. ఇంకా ఏమైనా చెప్పాలనుకుంటే చెప్పండి. అడగాలంటే అడగండి.